హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు టార్గెట్స్ 123. సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ చాలామంది అడుగుతున్నారు. కానిస్టేబుల్ ప్రిపరేషన్ సంబంధించి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలని చాలామంది బుక్స్ వెరిఫికేషన్, బుక్స్ రెఫరెన్స్ బుక్స్ ఏంటివి అని అన్ని అడుగుతున్నారు. సో దానికి సంబంధించి నేను వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టైం పోలీస్ కానిస్టేబుల్ వీడియో చేయడం. చాలామంది మెసేజ్ చేశారు, మా కానిస్టేబుల్ సంబంధించి ఇప్పుడు పెట్టారు మాకు సంబంధించి అని. సో చాలా హ్యాపీ. సో అందరికీ ఉపయోగపడే వీడియో చేస్తున్నాను అనుకుంటున్నాను. సో ఉపయోగపడే వీడియో చేస్తేనే కదా అందరికీ బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అందరూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది. ఇక్కడ సబ్స్క్రైబ్ ఫస్ట్ నొక్కండి. సబ్స్క్రైబ్ నొక్కేసి మీకు ఇలా వచ్చేసి బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్లో మీరు నొక్కారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అని తీసుకోండి. సో ఆ విధంగా మన సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ నొక్కారంటే మీకు మన నోటిఫికేషన్ ప్రతిదీ మీ దగ్గరికి అప్లోడ్ చేసిన వెంటనే మీ దగ్గరికి వస్తుంది. సో మీరు ఏది కూడా కోల్పోయే అవకాశం ఉండదు. సో నా ఛానల్ అంతా మొత్తం వెతికినా సరే దాంట్లో వేస్టేజ్ ఏమీ ఉండదు. సో మొత్తం మన ప్రిపరేషన్కి, మన గోల్ సాధించడానికి కావాల్సిన మెటీరియల్ మాత్రమే ఉంటుంది. మన వెబ్సైట్ కూడా దానికోసమే పనిచేస్తుంది. స్టూడెంట్ ఫేవర్గా ఉండే వెబ్సైట్, స్టూడెంట్ ఫేవర్గా ఉండే ఛానల్ మనది. నాతో మీరు డైరెక్ట్గా చార్జ్ చేయొచ్చు, వాట్సాప్లో చార్జ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో చార్జ్ చేయొచ్చు, ఫేస్బుక్లో చార్జ్ చేయొచ్చు, మెయిల్లో కూడా చార్జ్ చేయొచ్చు. సో ఎక్కడి నుంచి అయినా సరే నేను మీకు టెలిగ్రామ్లో చార్జ్ చేయొచ్చు. ఎక్కడి నుంచి నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నేను క్లారిఫై చేసి 100% నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. సో ఈరోజు కానిస్టేబుల్ సంబంధించి మనం ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఏమేమి తెలుసుకోవాలి, దాంట్లో ఈరోజు మెయిన్ పాయింట్స్ ఏమేమి తెలుసుకున్నా, ఏం డిస్కస్ చేయబోతున్నాం అన్న చూసుకుంటే, ఏపీ పోలీసు ఉద్యోగాల్లో ఏ పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు, ఏ పోస్టులకి పురుషులు, కొన్ని పోస్టులకి పురుషులు మాత్రమే అర్హులు ఉన్నారు, కొన్ని పోస్టులకి మహిళలు మాత్రమే అర్హులు ఉన్నారు. బట్ పురుషులు మాత్రమే అర్హులు ఉన్న పోస్టులు కొద్దిగా ఎక్కువ ఉన్నారు మాట్లాడవచ్చు. సో ఎంఎస్పీ అంటే ఏంటి, ఎన్సీసీ అంటే ఏంటి, సిపిపి, సిడిఐ, హెచ్జి, సిజేపి అంటే ఏమిటి, వారి రిజర్వేషన్ ఎంత ఉంటుంది. సో వీళ్ళందరి రిజర్వేషన్ ఎంత ఉంటుంది. ఎన్సీసీ అంటే అందరికీ తెలుసు. సో మిగతా అంటే ఏంటివి, ఎంఎస్పీ అంటే మెరిటోరియస్ స్పోర్ట్స్ అని తెలుసు. ఈ మిగతా సిపిపి, సిడిఐ, హెచ్జి అంటే హోంగార్డ్. సో సిజేపి ఇవన్నీ ఏంటి, వీళ్ళందరికీ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది. సో వాటందరికీ మనం మాట్లాడబోతున్నాం. సో మెడికల్ టెస్ట్లో రిజెక్ట్ అయ్యే అవకాశం ఉన్న అంశాలు ఇవి. సో మెడికల్ టెస్ట్లో కొన్ని అంశాలు ఉంటాయి. ఎక్కడ మనము నేర్చుకోవాలి, మెడికల్ టెస్ట్లో మనం ఎక్కడ సేవ్ అవ్వాలి, ఎటువంటి మన బాడీలో అవకతవకలు ఉంటే అవన్నీ మనం సరి చేసుకోవాలి. ముందు ఇవన్నీ మనం తెలుసుకుని పెట్టుకోవాలి. తీరా బాగా ప్రిపేర్ అయ్యి ఈవెంట్లో మనం మెడికల్ టెస్ట్ దగ్గర పోయి మనం డిస్క్వాలిఫై అయ్యామంటే ఎంత బాధగా ఉంటుంది. సో ముందే ఈరోజు మనం అన్నీ తెలుసుకోబోతాం. ఈవెంట్స్లో మార్కులు ఏ విధంగా వేస్తారు, లాంగ్ జంప్కి ఏంటి, 600 మీటర్స్కి ఏంటి, 100 మీటర్స్కి ఎలా మార్క్స్ వేస్తారు, సో మహిళలకు ఎలా వేస్తారు, పురుషులకు ఎలా వేస్తారు, మొత్తం డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఇంకా ఏంటంటే మనం ఇంపార్టెంట్ సిలబస్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ రిఫరెన్స్ బుక్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఎలా చదవాలి వాటిని గురించి మాట్లాడబోతున్నాం. సో ఇక్కడైతే రిఫరెన్స్ బుక్స్ అయితే నేను చాలామంది సీనియర్స్, ఒక 7 years 10 years నుంచి ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టిన వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో ఒక 10 years బ్యాక్ జాబ్ కొట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు జాబ్ కొట్టిన పరిస్థితి ఏంటి, అటువంటి సీనియర్స్ అందరితో మాట్లాడి నేను ఈ వీడియో రిఫరెన్స్ బుక్స్ అన్ని తీసుకున్నాను. అండ్ దెన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సంబంధించి ఏ క్యాస్ట్కి కనీస మార్కులు రావాలి, ఏ క్యాస్ట్కి ఎన్ని కనీస మార్కులు రావాలి. సో ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క కనీస మార్కులు 30% అంటే అవి ఎట్లా ఉంటాయి, ఎన్ని మార్కులు రావాలి, కనీస మార్కులు రావాలి ఖచ్చితంగా ప్రిలిమ్స్లో, మెయిన్స్లో. అవి ఏంటివి, ఎలా అని మాట్లాడుకుందాం. కేవలం ఏ పోస్టులకి మహిళలకు 33% మరియు 20% రిజర్వేషన్ కేటాయించారు. ఏ పోస్టులకి మహిళలకు 33.3% మరియు 20% రిజర్వేషన్ కేటాయించారు. ఏ పోస్టులకి ఈ రిజర్వేషన్ మహిళలు కేటాయించారు. సో మహిళల సంబంధం గురించి మాట్లాడతాం మనము. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానిస్టేబుల్కి మహిళలు ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే యూట్యూబ్ మొత్తం మీరు వెతికినా సరే ఇలాంటి ఒక కానిస్టేబుల్ మీద వీడియో ఇప్పటిదాకా రాలేదు, ఐ థింక్ అనుకుంటున్నాను. సో నా వీడియో చేయడం ఎలా ఉంటుందో నా గ్రూప్ 2 ప్రిపరేషన్ మీద చేసిన వీడియో మీరు చూడొచ్చు. సో ఆ విధంగానే ఈ వీడియో కూడా ఉండబోతుంది. నోటిఫికేషన్ మొత్తం క్షుణ్ణంగా మీ ముందు పెట్టబోతున్నాను. సో మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఏ పోస్టులకి మహిళలు లేకపోతే పురుషులు తీసుకుంటారు, ఏ పోస్టులకి మహిళలు లేరిక అంతమంది సాధించలేకపోయారు. సో అలాంటి టైంలో పురుషులకు తీసుకుంటారు. అవి ఏ పోస్టులకు తీసుకుంటారు. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు పోలీసు ఉద్యోగానికి ఎలా చదవాలి. సో కొంతమంది గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంటారు, పోలీసు ఉద్యోగం 2 చదువుతుంటారు. కొందరు గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంటారు, పోలీసు ఉద్యోగం చదవాలంటే ఆ సిలబస్ వేరులే, ఎందుకు చదవాలనుకుంటుంటారు. సో అది కాదు, చాలా ఈజీ సిలబస్. గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ జాబ్ కొట్టచ్చు. సో గ్రూప్స్ వాళ్ళు కూడా ఏ విధంగా చదవాలి అది కూడా మనం మాట్లాడబోతున్నాం. అండ్ ప్రీవియస్ పేపర్స్ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది, అది ఎలా వాడుకోవాలి. సో ప్రీవియస్ పేపర్స్ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందంటే ప్రతి సీనియర్ చాలా మందితో ప్రతి ఒక్కరు ఏం చెప్పారంటే ప్రీవియస్ పేపర్స్ అది కూడా ఎలాగా అనేది మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం.
సో ఇది ఈరోజు మీకు కావాల్సిన పాయింట్ అన్ని ఇక్కడ చాలా మటుకు డౌట్ క్లారిఫై అయితే, తెలియని వాటి కూడా ఇక్కడ మెయిన్ మీకు ఇక్కడే అర్థమైపోతుంది. సో మీకు ఒక బేసిక్ హ్యూమన్, ఒక బేసిక్ స్టూడెంట్కి ఏమేమి కావాలా, ఒక ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళకి ఏ విధంగా కావాలి, ఒక స్టూడెంట్ ఈ జాబ్ కొట్టడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళవచ్చు, ఆ విధంగా నేను ఇది మొత్తం 3 days నాకు మొత్తం నోటిఫికేషన్ మొత్తం చదివి అందరితో మాట్లాడి 3-4 days పట్టింది. నిన్ననే వీడియో చేయాల్సింది, బట్ కరెంట్ ప్రాబ్లం ఉండి చేయలేకపోయాను. నెక్స్ట్ మనం ఇక నోటిఫికేషన్లోకి వచ్చేస్తే ఫస్ట్ మనం చేయాల్సింది, నేను మొహమ్మద్ యాసిన్, వెల్కమ్ టు టార్గెట్ గ్రూప్స్ 1 2 3. మనం ఫస్ట్ మనం తెలుసుకుంది ఏంటంటే ఈ పోస్ట్ నెంబర్లు కొద్దిగా గుర్తుపెట్టుకోండి. పోస్ట్ కోడ్ నెంబర్ 21, 22, 23, 24, 25, 26. సో ఈ కోడ్ నెంబర్లు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఏ కోడ్ నెంబర్ దేనికి, 21 పోస్ట్ కోడ్ నెంబర్ సివిల్కి, 21 పోస్ట్ కోడ్ నెంబర్ సివిల్కి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అని అర్థం. ఇది 2018 నోటిఫికేషన్ సంబంధించి స్క్రీన్ షాట్ అనమాట. సో అప్పట్లో పోస్ట్ ఇన్ని ఖాళీ ఉన్నాయని ఉన్నాయన్నమాట. మనకి ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు. సో ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ బట్టి ఇక్కడ మారుతాయి అనమాట. సో ఇది ఒకసారి చూసుకుంటే పోస్ట్ నెంబర్ 21 సివిల్ వాళ్ళకి, పోస్ట్ నెంబర్ 22 ఎవరికి, ఏఆర్ కానిస్టేబుల్. సివిల్ వాళ్ళు ఏమో పోలీస్ స్టేషన్లో ఉంటారు, ఏఆర్ కానిస్టేబుల్ ఏమో జిల్లాలో ఉంటారు. జిల్లాలో ఉండి రాబోయే బందోబస్తులకి, ఎవరికైనా బాడీ గార్డులకి, విఐపీలకి, ఖైదీలకు ఎస్కాట్ లాగా, మినిస్టర్స్ ఎస్కాట్ లాగా, గవర్నమెంట్ ఆఫీసర్స్కి సెక్యూరిటీ లాగా, డాగ్ స్క్వాడ్స్, వీళ్ళంతా ఈ ఏఆర్ పనిచేస్తారనమాట. సివిల్ అంటే మన ఊర్లలో ఉండే పోలీస్ స్టేషన్లలో సివిల్ కానిస్టేబుల్ వాళ్ళని అంటారు. సో ఏపీఎస్పీ అని అంటే వీరు జిల్లా హెడ్ క్వార్టర్స్లో మాత్రమే ఉంటారు. ఇది మెన్ మాత్రమే. పోస్ట్ నెంబర్ 23 ఏమో ఓన్లీ మెన్, గుర్తుపెట్టుకోండి. పోస్ట్ నెంబర్ 23 ఓన్లీ మెన్. సో ఉమెన్కి ఏ పోస్టులు ఉన్నాయి, 22, 23, 21, 22 అంటే సివిల్ ఏఆర్లో మహిళలు పోటీ చేయొచ్చు. ఇప్పటిదాకా మనం ఇంకా డిస్కస్ కిందికి పోదాం. సో 23 ఏమో ఓన్లీ మెన్ అన్నారు. సో 24 ఏమో వార్డనర్స్, ఓన్లీ మెన్. వార్డనర్స్, జైలు వార్డనర్స్ ఉంటారా, జైలు వార్డనర్స్, మనకి ఎలా హాస్టల్లో వార్డనర్స్ ఉంటారో ఇక్కడ కూడా వార్డనర్స్ ఉంటారు అనమాట, వాళ్ళే మెన్ అనమాట. పోస్ట్ నెంబర్ 24 ఓన్లీ మెన్ వార్డనర్స్. పోస్ట్ నెంబర్ 25 ఓన్లీ ఉమెన్ వార్డనర్స్, జైల్లో ఉన్నటువంటి ఉమెన్ వార్డనర్స్. సో ఫైర్మెన్ 26 ఫైర్మెన్. సో ఇది కూడా ఫైర్మెన్ కూడా ఓన్లీ మెన్నే ఉంటారు, ఉమెన్ ఉంటారు. సో ఈ పోస్టులలో ఉమెన్ ఏ పోస్టులకి పోటీ చేయొచ్చు, సివిల్కి పోటీ చేయొచ్చు, ఏఆర్కి పోటీ చేయొచ్చు, అండ్ దెన్ వార్డనర్కి పోటీ చేయొచ్చు. సో 3 పోస్టులే ఉమెన్కి ఉన్నవి. సో మెన్ ఏ పోస్ట్ పోటీ చేయొచ్చు, సివిల్కి పోటీ చేయొచ్చు, ఏఆర్కి పోటీ చేయొచ్చు, అండ్ దెన్ ఏపీఎస్పీకి పోటీ చేయొచ్చు, వార్డనర్కి పోటీ చేయొచ్చు, అండ్ ఫైర్మ్యాన్కి పోటీ చేయొచ్చు. సో ఈ విధంగా సో ఈ పోస్టులలో కూడా మనం ఈ ఒక్కొక్క పోస్ట్ గురించి ఇన్డెప్త్గా మాట్లాడతాము. నోటిఫికేషన్లో ఒక్కొక్క పోస్ట్ గురించి ఏ విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఏ విధంగా అదే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, ఆ విధంగా డిస్కస్ చేద్దాం మనము. సో బ్రీఫ్గా ఏ పోస్టులు అసలు ఏమేమి పోస్టులు ఉంటాయి ఈ పోలీస్ నోటిఫికేషన్లో అనేది మీకు ఇక్కడ క్లారిటీగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా మనం చూసుకుంటే ఈ కింద ఏమంటున్నా అంటే ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇండికేటెడ్ అబోవ్ ఈజ్ ఓన్లీ ప్రొవిజనల్ అండ్ ఈజ్ లియబుల్ ఫర్ చేంజ్ వితౌట్ గివింగ్ ఎ నోటీస్. ఎస్ఎల్ఆర్పిబి ఏపీ రిజర్వ్స్ ద రైట్ టు నోటిఫై ద మోడిఫికేషన్ విత్ రిగార్డ్ ఎనీ రెస్పెక్ట్ ఆఫ్ రిక్రూట్మెంట్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో ఈ పోస్టులను తగ్గించడానికి కానీ పెంచడానికి కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎటువంటి మీకు నోటిఫికేషన్ ఇవ్వకుండా సరే చేయొచ్చు. సో ఇది మా హక్కు ఉందని కింద వాళ్ళు నోటు ద్వారా తెలియజేస్తున్నారు. సో ఇంకా మనం చూసుకుంటే మీరు ఇక్కడ అర్థం కాకపోయినా సరే నెక్స్ట్ స్లైడ్లో మనకు చాలా బాగా విడివిడిగా మాట్లాడతాం కాబట్టి మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, ఇంకా ఉమెన్ రిజర్వేషన్, ఈ పోస్టులలో ఉమెన్ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది మనం ఒకసారి మాట్లాడుకుంటే 33.1/3% ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ఈచ్ కేటగిరీ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ 21. పోస్ట్ నెంబర్ 21లో ఉన్నటువంటి పోస్టులకి 33.33% వేకెన్సీస్ అన్నీ ఖచ్చితంగా ఉమెన్ కేటాయించాల. పోస్ట్ నెంబర్ 21 ఏంటి, సివిల్. అందుకోసం మీకు నేను 21 అని గుర్తుపెట్టుకోవాలా అని చెప్పాను. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక బాక్స్ పెట్టాను, ఇది చూడండి. పోస్ట్ నెంబర్ 21 ఏమో సివిల్లో మహిళలకి 33.33% వేకెన్సీస్ ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలన్నారు. సో 20% వేకెన్సీస్ ఈచ్ కేటగిరీ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద పోస్ట్ కోడ్ నెంబర్ 22. సో పోస్ట్ కోడ్ నెంబర్ 22 ఏంటి, ఏఆర్ కానిస్టేబుల్లో 20%, ఏఆర్ కానిస్టేబుల్లో 20% మహిళలకు కేటాయించాలి. సీట్లు ఖచ్చితంగా 20%, పోస్ట్ నెంబర్ 22లో 20% ఖచ్చితంగా మహిళలకి కేటాయించాలని చెప్పారు. సో ఈ
ఆ, ఇంత శాతమేనా అంటే మహిళల కంటే మహిళలు ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే వాళ్ళు ఓపెన్లో పోయి పడతారు కాబట్టి ఇంతకన్నా ఎక్కువ పర్సెంటేజ్ కూడా వాళ్ళకి రావచ్చు. ఇంత పర్సెంటేజ్ వాళ్ళకి పోస్ట్ కేటాయించాలా ఇంకా ఎక్కువ ఇవ్వకూడదని కాదు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇన్ని పోస్టులు ఖచ్చితంగా మహిళలే ఉండాలి అనేది రూల్ అనమాట. సో మహిళలు ఏమైనా మార్క్స్ బాగా తెచ్చుకున్నారంటే అప్పుడు వాళ్ళు ఓపెన్లో పడతారు కాబట్టి మహిళల పర్సెంటేజ్ ఇంకా అప్పుడు పెరుగుతుంది. దీన్ని రిజర్వేషన్ అనకూడదు మనం. సో రిజర్వేషన్ ఏంటి, 33% ఖచ్చితంగా మహిళలు ఉంటారు అనేది ఇక్కడ రిజర్వేషన్. 20% రిజర్వేషన్ ఖచ్చితంగా ఏఆర్లో ఉంటారు అనేది పాయింట్ అనమాట. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఎలిజిబిలిటీ అండ్ సూటబుల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఇన్ పర్టికులర్ ఇయర్, ఆ ఇయర్లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో మహిళలు లేకపోతే the vacancies reserved for them shall not be carried forward to the sequent year and shall be filled up by men candidates by respective category. సో ఈ కేటగిరీస్లో మహిళలు ఈవెంట్స్ అన్ని పూర్తి చేసుకుని ఆ లాస్ట్ దాకా వచ్చి ఈ పర్సంటేజ్ ఈ 33% ఈ 20% మహిళలు లేకపోతే అటువంటి పోస్టులు నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చెయ్యరు. ఆ పోస్టులు పురుషులకే ఇస్తారు, మిగిలిన పోస్ట్ అన్ని పురుషులకే ఇస్తారని చెప్పారనమాట. సో ఇది పాయింట్ అనమాట, మహిళలకు సంబంధించి ఈ మెయిన్ పాయింట్స్. సో మీకు కవర్ అయ్యానుకుంటాను. సో ఇక్కడ ద రిజర్వేషన్ విల్ బి హారిజాంటల్ రిజర్వేషన్ ఫాలోయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సఫిషియన్సీ. ద రిజర్వేషన్ ఆఫ్ ఉమెన్ క్యాండిడేట్ షెల్ బి అడ్జస్టెడ్ ప్రపోర్షనేట్లీ ఇన్ ద రెస్పెక్టివ్ కేటగిరీ to which the women candidates belongs in relaxation relevant rules relating to the Andhra Pradesh state and subordinate rules services రూల్స్ 1996 ఈ యాక్ట్ ప్రకారం, ఈ రూల్స్ ప్రకారము ఉమెన్ యొక్క రిజర్వేషన్ ఫుల్ఫిల్ చేస్తారు అంటున్నారు. ఓకే, ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది మనకు రిజర్వేషన్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వర్టికల్ రిజర్వేషన్, ఇంకోటి హారిజాంటల్ రిజర్వేషన్. సో ఇవి టెక్నికల్ వర్డ్స్. ఒక రిక్రూట్మెంట్ జరిగేటువంటి వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సో మనకేమి ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోవద్దు. హారిజాంటల్ రిజర్వేషన్ నాకు దాంట్లో వస్తుందో ఆ రిజర్వేషన్లో వస్తుందో ఇవన్నీ ఏ మైండ్ పెట్టుకోవద్దు. మన ఫోకస్ అంతా మనం చదవడం, మన మంచి మార్క్స్ తెచ్చుకోవడం, అదే మన ఫోకస్ అంతా ఉండాలి. ఓకే, సో ఇక మనము ద రూల్ ఆఫ్ స్పెషల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రిజర్వేషన్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ప్రొవైడెడ్ ఇన్ రూల్ నెంబర్ 22 ఆఫ్ ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 will be applicable except in the case of 75% of vacancies in the scheduled areas of stipendary cadre trainee civil constable as per the GO number 101 Department of 2009. 75% of vacancies in the scheduled areas of the state of Andhra Pradesh stipendary cadet civil constable anaga will be filled up with the candidates belonging to the scheduled tribes who are domiciled in the scheduled areas of Srikakulam, Vijayanagaram, Visakhapatnam, East Godavari, West Godavari. సో ఈ జిల్లాలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళతోనే ఈ సివిల్ పోస్టులు 75% ఫుల్ఫిల్ చేయబడతాయి అని అంటున్నారు. సో సివిల్ పోస్టులు ఈ డిస్ట్లో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్స్ని ఈ 75% వేకెన్సీస్ పోస్ట్ ఫుల్ఫిల్ చేయబడతాయి అని అంటున్నారు. ఓకే, సో 75% ఎస్టీ వాళ్ళకి ఫుల్ఫిల్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు లేకపోతే బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీసీ, బీసీడీ ఈ కేటగిరీస్ ద్వారా వాళ్ళ రిజర్వేషన్ ఎంత ఉందో అంత కేటాయిస్తారు అనమాట. సో ఓకే, ఇంకా మనం చూసుకుంటే రిజర్వేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు చూసుకుంటే నేను స్టార్టింగ్లో చెప్పాను ఎంఎస్పీ అంటే ఏంటి, ఎన్సీసీ అంటే ఏంటి, సిపిఐ అంటే ఏంటి అని చెప్పాను. సో ఒకసారి మనం మాట్లాడుకుంటే స్పెషల్ కేటగిరీస్ అన్నమాట వీటన్నిటిని. ఎంఎస్పీ అంటే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సనల్, ఎన్సీసీ అంటే నేషనల్ క్యాడెట్ క్రాప్స్, సిపిపి అంటే చిల్డ్రన్ ఆఫ్ పర్సనల్, చిల్డ్రన్ ఆఫ్ డిసీజ్డ్ అండ్ ఇన్కెపాసిటేటెడ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే సిడిఐ ఫుల్ ఫామ్, హెచ్జి అంటే హోమ్ గార్డ్, చిల్డ్రన్ ఆఫ్ ప్రిజన్స్ డిపార్ట్మెంట్ పర్సనల్ సిజేపి అనేది సిజేపి అంటారు. చిల్డ్రన్ ఆఫ్ ప్రిజన్స్ డిపార్ట్మెంట్ అంటే జైల్లో పనిచేసేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పిల్లలు. హోంగార్డ్ అంటే ఆల్రెడీ మన ఊళ్ళలో హోంగార్డ్లా పనిచేస్తుంటారు మన స్టేషన్లలో వాళ్ళు. ఇంకా చిల్డ్రన్ డిసీజ్ అండ్ ఇన్కాపాసిటెడ్ పోలీస్ డిపార్ట్మెంట్ పర్సనల్. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పిల్లలు ఇన్కెపాసిటెడ్ డిసీజ్ ఏదైనా జబ్బు వచ్చి ఉంటే వాళ్ళకి ఇవ్వడము. సో అటువంటి రిజర్వేషన్లు కూడా ఉంటాయన్నమాట. చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సన్లు కూడా ఉంటాయన్నమాట. వాళ్ళ పిల్లలకి ఏ విధంగా రిజర్వేషన్ వస్తుంది దీనికి సంబంధించి మాట్లాడదాము. సో ఇక్కడ చాలామందికి ఒక డౌట్ ఉంటాయి, 75% ఎస్టీ వాళ్ళకి ఇస్తారు కదా, మరి
మరి ఈ క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వరా అంటే ఇస్తారు. సో ఇక్కడ ఎలా ఈ ఎస్టీ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, వాళ్ళ ఏరియాలో వాళ్ళ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ తర్వాత ఈ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ ప్రకారం పోతారనమాట. సో అంతే అనమాట. సో మనకు రావేమో పోస్టులన్నీ అవేం మీరు డౌట్లు పెట్టుకోకండి. ఓకే. ఈ రిజర్వేషన్, స్పెషల్ రిజర్వేషన్ గురించి మాట్లాడతాము. ఈ రిజర్వేషన్ ఎంత ఉంటుంది పర్సెంటేజ్ మనం ఒకసారి మాట్లాడుకుంటే, ద పర్సెంటేజ్ ఆఫ్ కోటాస్ ఇన్ ద ఫాలోయింగ్ స్పెషల్ కేటగిరీస్ విల్ బి అప్లికబుల్ ఓన్లీ టు ఏ పర్సన్ హూ ఈజ్ లోకల్ టు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ కోటాస్ అన్నీ ఉన్నాయి కదా, స్పెషల్ కేటగిరీ కోటాస్ మనం ఇప్పుడు మాట్లాడకపోతే హెచ్జీ, సిడిఐ, సిపిపి, ఎన్సీసీ, ఎంఎస్పీ అని ఈ కోటాస్ అన్ని లోకల్గా పనిచేసేవంటి పోలీస్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి, వేరే రాష్ట్రం వాళ్ళకి వర్తించవు. ఓకే. పోస్ట్ నెంబర్ 21లో వీళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే 2% ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్. ఎంఎస్పీ అంటే ఎవరికైనా మెరిటోరియస్ స్పోర్ట్స్ మంచి సర్టిఫైడ్ నేషనల్ పోటీ చేస్తుంటే వాళ్ళకి 2% వాళ్ళకేమో కోటా ఉంటుంది, రిజర్వేషన్ ఉంటుంది. 3% ఎన్సీసీ చేసిన వాళ్ళకు ఉంటుంది, 8% హోంగార్డ్లకు ఉంటుంది, 4% చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సన్కి ఉంటుంది, 2% సిడిఐకి ఉంటుంది, చిల్డ్రన్ డిసీజ్ ఉంటుంది వాళ్ళకి ఉంటుంది. సో పోస్ట్ నెంబర్ 22కి ఏమో 2% మెరిటోరియస్ స్పోర్ట్స్. సో మన వాళ్ళు చాలామంది స్పోర్ట్స్ కోటా కింద స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో ఎన్సీసీ వాళ్ళు కూడా మన స్టూడెంట్స్ చాలామంది యూనివర్సిటీలో చదివే వాళ్ళకి ఎన్సీసీ గురించి ఉంటుంది, 3% ఎన్సీసీ ఉంటుంది. సో హోంగార్డ్లో పనిచేసే వాళ్ళకి 5%, హోంగార్డ్ పనిచేసే వాళ్ళు 5% రిజర్వేషన్ ఉంటుంది. సో పోస్ట్ నెంబర్ 23లో ఏమో 2% మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ తీసుకుంటారు, 3% ఎన్సీసీ చేసే వాళ్ళు తీసుకుంటారు, 10% రిజర్వేషన్ ఇవన్నీ హోంగార్డ్లో తీసుకుంటారు. అండ్ దెన్ పోస్ట్ నెంబర్ 24లో ఏమో 5% చిల్డ్రన్ ఆఫ్ జైల్ అండ్ ప్రిజన్స్ తీసుకుంటారు. పోస్ట్ నెంబర్ 24కి ఏమో ఆల్రెడీ పోస్ట్ నెంబర్ 24 పనిచేసి జైలు వాళ్ళే కాబట్టి జైలు వాళ్ళనే తీసుకుంటారు, ఇక్కడ వేరే వాళ్ళ రిజర్వేషన్ ఇవ్వరనమాట. పోస్ట్ నెంబర్ 26కి ఓన్లీ హోంగార్డ్లో మాత్రం రిజర్వేషన్ ఉంటుంది, హోంగార్డ్లో 10% రిజర్వేషన్ ఉంటుంది. ఓకే. ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఉంటే, ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటే, ఎవరైనా హోంగార్డ్ పనిచేస్తుంటే, ఎవరైనా పోలీస్ కానిస్టేబుల్ పనిచేస్తుంటే వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉందని, ఎగ్జామ్ రాయమని వాళ్ళకు కూడా మీ బంధువులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. చాలామంది నోటిఫికేషన్ మొత్తం చదవరు. సో మనం ఈరోజు నోటిఫికేషన్ మొత్తం చదువుతున్నాము. సో హ్యాపీ, అన్ని మీకు ఏది మిస్ అవ్వకుండా చేస్తాను నేను ఈరోజు అయితే. సో ఎలిజిబిలిటీ కండిషన్స్, సో మనం ఆల్రెడీ స్టార్టింగ్లో మాట్లాడాము. పోస్ట్ నెంబర్ 22, 21, 22 ఏమో మెన్ అండ్ ఉమెన్కి ఉన్నాయి, ఆల్రెడీ తెలుసు, మెన్ అండ్ ఉమెన్. 21, 22 ఏమో మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి ఉన్నాయి. 23, 24, 26 మెన్ ఓన్లీ అంట. 23, 24, 26 మెన్ ఓన్లీ. సో 25 ఉమెన్ ఓన్లీ. సో ఇది క్లారిఫైగా చెప్తున్నారు అనమాట. సో మీరు నోటిఫికేషన్ ముందు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదివినా సరే మీకు అర్థం చేసుకొని చాలా టైం పడుతుంది. సో ఈ వీడియో ద్వారా మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. సో మీకు ఈజీగా అర్థం కావాలంటే నేను ఈ ప్రతి పిక్చర్ పక్కనే పెట్టాను అనమాట. సో ఏది మిస్ అవ్వకూడదు, బాగా అర్థం చేసుకోవాలి స్టూడెంట్స్ అని. మీ టైం చాలా సేవ్ అవుతుందండి ఈ వీడియో వల్ల. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనం ఒకసారి జనరల్ రూల్ చూసుకుంటే పోస్ట్ నెంబర్ 21, 22, 23 చూసుకుంటే ఏజ్ లిమిట్, ఈ పోస్టులకు మాత్రమే ఏజ్ లిమిట్ గురించి మాట్లాడతాము. మిగిలిన పోస్ట్ ఉన్నాయి కదా 24, 25, 26 ఈ కింద ఉన్నాయి, కింద మాట్లాడదాము. సో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ 21, 22, 23 ఈ పోస్టులకి. సో 21, 22, 23 అంటే సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ ఈ పోస్టులకు సంబంధించి రిజర్వేషన్ ఏ విధంగా గురించి మాట్లాడదాము. సో ఏం చెప్తున్నా అంటే ఏ పర్సన్ హూ ఈజ్ ఎ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆల్సో వర్కింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్. అతను లోకల్గా ఉండి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంటే as on the date of notification has been duty as a home guard for a minimum duration of 360 days within a period of 2 years, who is still continuing his service as a home guard, must have attained the age of 18 years, must have attained the age of 30 years. సో ఈ డేట్స్ అనేవి ప్రతి నోటిఫికేషన్ మారుతూ ఉంటాయి. సో ఈ డేట్స్ పట్టించుకోకూడదు, ఏజ్ మాత్రమే పట్టించుకోండి. ఏం చెప్తున్నా అంటే హోమ్ గార్డ్లకి రిజర్వేషన్ ఏ విధంగా వర్తిస్తుందో అంటే వీళ్ళకి ఖచ్చితంగా 18 నుంచి 30 ఏళ్ళు ఉండాలి, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ అంటే వీళ్ళు 2 ఏళ్ళ సర్వీస్ చేసి ఉండాలి. దాంట్లో 360 రోజులు అంటే 1 సంవత్సరం 60 రోజులు వాళ్ళు డ్యూటీ చేసి ఉండాలి. 2 సంవత్సరాల్లో 360 రోజులు అంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు 1 సంవత్సరం డ్యూటీ చేసి ఉండాలి. 18 నుంచి 20 ఏళ్ళ 30 ఏళ్ళ వయసు ఉండాలి. సో అలాంటి వాళ్ళకి మాత్రమే పోస్ట్ నెంబర్ 21, 22, 23లో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. జనరల్ రూల్ ఈ ఏజ్ అన్నమాట, ఏజ్కి సంబంధించి ఈ జనరల్ రూల్. సో మళ్ళీ వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కింద ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్ సపరేట్ అనమాట. జనరల్గా హోంగార్డ్లకి 18 నుంచి 30 ఏళ్ళు మాత్రమే, అది కూడా వాళ్ళే 2 సంవత్సరాల్లో 360 రోజులు పనిచేసి ఉండాలి. ఇంకా
మనలాంటి క్యాండిడేట్స్కి ఫ్రెషర్స్కి ఏ విధంగా రూల్స్ ఉంటాయి? జనరల్ ఇది గుర్తుపెట్టుకోండి, జనరల్ ఇది ఏంటి 30 ఏజ్కి అయిపోతుందా అని మాత్రం అనుకోవద్దు. మళ్ళీ ఇంకా మాట్లాడతాను నేను కింద. సో ఆల్ అదర్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ అటైన్ ద ఏజ్ ఆఫ్ 18 years. సో మనలాంటి క్యాండిడేట్స్ అందరికీ, ఫ్రెషర్స్కి, వాళ్ళు జాబ్ సాధించాలని చదివే వాళ్ళందరికీ 18 నుంచి 22 ఏళ్ళు ఉండాలి. అంతేనే. అంటే 22 ఏళ్ళకి అయిపోయిందా అని మాత్రం అనుకోవద్దు. ఏజ్ రిలాక్సేషన్ అంటే ప్రతి క్యాస్ట్ వైజ్ ఏ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. ఆ క్యాస్ట్ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ గురించి మనం కింద మాట్లాడదాం. సో టెన్షన్ పడకండి. 28 years మాత్రమే కాదు, కింద ఉంది. ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. సో బీసీ, ఎస్సీ, ఎస్టీకి 5 years అని, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన వాళ్ళకి 3 years అని, సో ఎన్సీసీలో పనిచేసిన వాళ్ళకి, టీచింగ్లో పనిచేసిన వాళ్ళకి ఇన్ని ఇయర్స్ అని. సో అవన్నీ యాడ్ చేస్తే మనకి ఇంకా పెరుగుతాయి ఇయర్స్. సో జనరల్గా ఇది అనమాట. జనరల్గా 18 to 22. సో పోస్ట్ నెంబర్ 24, 25, 26 చూసుకుంటే ఖచ్చితంగా మస్ట్ హ్యావ్ అటెండ్ ద ఏజ్ ఆఫ్ 18 years అండ్ మస్ట్ నాట్ హ్యావ్ అటెండ్ ఏజ్ ఆఫ్ 30 years. సో 18 నుంచి 30 ఏళ్ళ మధ్యలోనే ఉండాలంట. పోస్ట్ నెంబర్ 24, 25, 26 మస్ట్ హ్యావ్ బీన్ అర్లియర్ దెన్. ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది నోటిఫికేషన్ మారుతుంటుంది. బట్ మన ఏజ్ అనేది ఇంపార్టెంట్. 18 to 30 years ఉండాలి ఖచ్చితంగా పోస్ట్ నెంబర్ 24, 25, 26కి. సో ఈ ఏజ్ అనేది ఎలా మారుతాయో మనం ఒకసారి మాట్లాడదాం. ఈ పోస్ట్ నెంబర్ 24, 24, 25కి ఎలా మారుతాయో ఒకసారి మాట్లాడదాం మనం. ఏజ్ రిలాక్సేషన్ దీంట్లో మనకు అర్థమవుతుంది అనమాట. మీరేం టెన్షన్ పడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ 22కి అయిపోతుందని. సో ద అప్పర్ ఏజ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ పారా 11B clause A 11B clause A above will be relaxed as under the up to maximum of 5 years if a candidate belongs to BC, SC, ST. So BC, ST, SC, ST. సో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంబంధించిన స్టూడెంట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో 5 years అంటే ఏంటి? మనకి ఇక్కడ ఈ పోస్ట్కి 21, 22, 23కి 5 years వెళ్ళకుంటే ఏంటి? బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళంతా 27 years దాకా పోటీ చేయొచ్చు. అర్థమైందా? 21, 22, 23 పోస్టులకి బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళంతా 27 years దాకా పోటీ చేయొచ్చు. పోస్ట్ నెంబర్ 21, 22, 23 సివిలు, ఏఆర్ఓ, ఏపీఎస్పీకి 27 years దాకా ఏజ్ వచ్చేదాకా పోటీ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏంటి? లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ లిమిటెడ్ అప్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 5 years ఇఫ్ ఏ క్యాండిడేట్స్ ఎంప్లాయ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. సో స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఏ విధంగా వర్తిస్తుంది? సో 5 years మ్యాక్సిమం ఉండాలా, ఏపీ స్టేట్ గవర్నమెంట్ అయి ఉండాలా అని అంటున్నారు. సో దానికి సంబంధించి మాట్లాడితే ఎంప్లాయీస్ ఆఫ్ ఏపీ ట్రాన్స్కో, డిస్కమ్స్, ఏపీ జెన్కోడ్, ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, లోకల్ బాడీస్ నాట్ ఎంటైటిల్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్. ఈ వీటిలో పనిచేసేటువంటి వాటికి ఏజ్ రిలాక్సేషన్ వర్తించదు అంటున్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అని అర్థం. అర్థం చేస్తుంది అనుకుంటాను. లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ లిమిటెడ్ అప్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 5 years ఇఫ్ ఏ క్యాండిడేట్స్ ఈజ్ అన్ ఎంప్లాయ్ ఆఫ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్. ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తాము. 5 years వాళ్ళ యొక్క సర్వీస్ 5 years ఉండాలంటున్నారు. అవి ఎంత ఇస్తారు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఎవరికి ఇవ్వరు అనేది మాత్రం మెన్షన్ చేశారు. అవి ఏంటంటే ఏపీ ట్రాన్స్కో, డిస్కమ్స్, ఏపీ జెన్కో, ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేషన్, మున్సిపాలిటీస్, లోకల్ బాడీస్ ఉన్న వాటికి ఏజ్ రిలాక్సేషన్ ఉండదు అంటున్నారు. మనలాంటి స్టూడెంట్స్కి ఈ పాయింట్ అవసరం లేదు, లైట్ తీసుకోండి. ఇంకా మనం మాట్లాడుకుంటే 3 years ఫర్ ఇన్ అడిషన్ టు ద లెంత్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ ఇన్ ద ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఆఫ్ యూనియన్ క్యాండిడేట్స్ హూ ఆర్ సర్వ్డ్ ఆర్మీ, నేవల్, ఎయిర్ ఫోర్స్ యూనియన్. సో ఎవరైతే ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో పనిచేసి ఉంటారో వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఇస్తామంటున్నారు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 27 years. ఎవరైతే ఆర్మీలో, నేవీలో పనిచేసి వచ్చింటారో వాళ్ళకి 3 years ఎక్స్ట్రా పెంచారు, అంటే 30 years దాకా వాళ్ళకి. సో ఇటువంటి బెనిఫిట్స్ ఇక్కడ. థర్డ్ పాయింట్ చూసుకుంటే 3 years ఇన్ అడిషన్ టు ద లెంత్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ యాజ్ ఎ హోల్ టైమ్ క్యాడెట్ క్రాప్స్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ ప్రొవైడెడ్ ద క్యాండిడేట్స్ రెండర్డ్ ఏ మినిమమ్ ఆఫ్ 6 months యాజ్ ఎ హోల్ టైమ్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్. సో మినిమం 6 monthsగా ఎన్సీసీ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్గా పనిచేసి ఉంటే అతనికి 3 సంవత్సరాలు ఇంకా టైం పెంచారనమాట. సో ఇతనికి కూడా 30 సంవత్సరాల దాకా టైం ఉంది. ఇతనికి కూడా 30 సంవత్సరాల దాకా టైం ఉంది. అప్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 3 years క్యాండిడేట్ ఈజ్ ఎ రిటైర్డ్ టెంపరరీ ఎంప్లాయ్ ఇన్ ద స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ విత్ ఏ మినిమం సర్వీస్ ఆఫ్ 6 months.
సో ఈ పాయింట్ మనకు అనవసరం అలాంటి ఫ్రెషర్స్కి. సో సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఇది ఇంపార్టెంట్. సెన్సెస్లో 1991లో 6 months పనిచేసిన వాళ్ళకి 1991లో ఎవరు లేరు, అప్పుడు సెన్సెస్లో పనిచేసిన వాళ్ళంట. లైట్ మనకు అవసరం లేదు పాయింట్. ఈ పాయింట్ చూసుకుంటే ఇన్ ద కేస్ ఆఫ్ విడో అండ్ డివోర్స్డ్ ఉమెన్, ఏ ఉమెన్ జుడిషియల్లీ సపరేటెడ్ ఫ్రమ్ ఏ హస్బెండ్ అండ్ హూ ఇస్ నాట్ రీమ్యారీడ్. సో జుడిషియల్గా వీడో భర్త చనిపోయినా కానీ, లేకపోతే విడాకులు తీసుకున్నా కానీ, లేకపోతే ఒక భర్త నుంచి సపరేట్ అయ్యి ఇంకో మ్యారేజ్ చేసుకొని వాళ్ళకి ఈ కింది పాయింట్స్ వర్తిస్తాయంటున్నారు. ఎవరైనా ఉంటే ఈ పాయింట్స్ వినండి. A candidate, if she an SC or ST, must have attained the age of 18 and must not attain the age of 40 years. సో ఈ వాళ్ళ ఏజ్ 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో మాత్రం ఉండాలంటున్నారు. ఎవరైతే భర్త చనిపోయినా కానీ, భర్తతో విడాకులు తీసుకున్నా కానీ, సపరేట్ అయినా కానీ, ఎవరైనా సపరేట్ అయ్యి పెళ్ళి చేసుకోకుండా ఉన్న వాళ్ళ ఏజ్ 40 years దాకా పెట్టారు అటువంటి ఉమెన్స్కి. సో ఇన్ ద కేస్ ఆఫ్ ఆల్ అదర్ కేటగిరీస్ అదర్ దెన్ SC ST, the candidates must have attained the age of 18 years and must not age of 35 years. సో ఇది SC ST వాళ్ళకి మాత్రమే ఈ 18 to 40 years ఉమెన్ వాళ్ళకి ఇచ్చారు. సో వేరే క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, BC వాళ్ళకి, ఏదైనా వేరే క్యాస్ట్ అందరికీ 18 to 36 అనే ఏజ్ ఇచ్చారు వేరే క్యాస్ట్ వాళ్ళందరికీ. సో అదనమాట. ఇంకా మనం చూసుకుంటే ఇలా సపరేట్ అయిన వాళ్ళు కొన్ని సర్టిఫికేట్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలన్నమాట. సో డెత్ సర్టిఫికేట్, డివోర్స్ అయిన సర్టిఫికేట్స్ అని అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇంకా అఫిడవిట్, లాయర్ దగ్గర అఫిడవిట్ తీసుకోవాలా, ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ మీరు ఎవరైనా ఉంటే ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా మీకు అర్థం కాకపోతే ఇంకోసారి నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఇంకో సెకండ్ వీడియో చేసి మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో ఈ విధంగా చూసుకుంటే మనము ద డేట్ ఆఫ్ బర్త్ యాక్సెప్టెడ్ బై ది SLRPB AP is that entered in the secondary school certificate or matriculation or equivalent examination certificate. No other document relating to the age, horoscopes, affidavits, birth extract from municipal corporation service records and the like will be accepted. సో ఏదైనా స్కూల్ సర్టిఫికేట్స్, మెట్రికులేషన్లో స్కూల్ సర్టిఫికేట్ ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుందో దాన్నే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు. అంతేగాని హోరోస్కోప్స్, అఫిడవిట్లు ఇవన్నీ తీసుకోడు. మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న దాన్ని కూడా సర్వీస్ రికార్డ్స్లో ఏ విధంగా ఉందో అవి కూడా వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. ఇంకా మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడాలి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంది మనకు సార్ చూసుకుంటే, ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కొద్దిగా వినండి బాగా. ఏం చెప్తున్నారంటే వీళ్ళు పోస్ట్ నెంబర్ 21, 22, 23, 24 నోటిఫికేషన్ పోస్ట్ విడిగుట్టి మాట్లాడారు. ప్రతిదీ ఈవెంట్స్ అలాగే మాట్లాడారు, క్వాలిఫికేషన్స్ అలాగే మాట్లాడారు, ఎలిజిబిలిటీ అలాగే మాట్లాడారు. సో 1-2 సార్లు వీడియో చూసి డౌట్ క్లారిఫై చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియో చూసేటప్పుడు ఖచ్చితంగా పెన్ పేపర్ పెట్టుకోండి. డౌట్ క్లారిఫై రాసుకుంటూ పోతుంటే నేను చెప్పే విధంగా మీరు రాసుకుంటూ సింపుల్ నోట్స్ తయారు వేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో ఆ విధంగా మీరు అట్లా నోట్స్ ఎప్పుడైనా వీడియో చూసేటప్పుడు ఖచ్చితంగా నోట్స్ పెట్టుకోండి. నా వీడియోనే కాదు, యూట్యూబ్లో ఏ క్లాస్ చూస్తున్నా సరే ఖచ్చితంగా ఒక పెన్ పేపర్ మీరు ఖచ్చితంగా పెట్టుకున్నారంటే మీకు డౌట్స్ అని క్లారిఫై అయిపోతుంది. సో ఆ విధంగా మీరు ఏదైనా అలవాటు చేసుకోండి. సో ద క్యాండిడేట్స్ మస్ట్ హోల్డ్ ద 2018 July 1st intermediate and its equivalent examination recognized in state government. In the case of candidates belonging to the scheduled caste or scheduled tribes, as on 2018 July 1st, he or she must have passed the SSC or its equivalent examination recognized by the state government, should have studied intermediate and appeared the intermediate examination in the both first and second year. సో నోట్లో ఏముందంటే ద క్యాండిడేట్స్ హూ పొసెస్ హయ్యర్ ఎడ్యుకేషన్ దెన్ ద ప్రిస్క్రైబ్డ్ విల్ బి ఆల్సో కన్సిడర్ యాజ్ ఫర్ సెలెక్షన్ ఆన్ పార్ విత్ ది క్యాండిడేట్స్ హూ పొసెస్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్. సో 21, 22, 23, 24 ఇక్కడ ఏం చెప్పాడంటే, SC ST వాళ్ళు 10th class పాస్ అయి ఉండాలి, ఖచ్చితంగా 10th class పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ అండ్ 10+2 అంటారు ఇంటర్మీడియట్, ఇది ఎగ్జామ్ రాసి ఉండాలి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసి ఉండాలి, ఉంటే చాలు వాళ్ళ క్వాలిఫికేషన్. మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. BC, EBC వీళ్ళంతా ఇంకా OC వాళ్ళంతా ఖచ్చితంగా 10+2 అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. పోస్ట్ నెంబర్ 21, 22, 23, 26 ఈ పోస్టులకి అందరూ ఇంటర్మీడియట్ చదివి పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా. SC ST విషయానికి వచ్చేలోపు వారు 10th class పాస్ అయి ఉండాలి, దాంతోపాటు ఇంటర్ ఎగ్జామ్స్ రాసి ఉండాలి, పాస్ అవ్వాల్సిన అవసరం లేదు, రాసి ఉండాలి అని ఇక్కడ మాట్లాడారు. సో మీరు కూడా ఒకసారి చదువుకోవచ్చు, పాస్ చేసి. నేను కూడా చదివాను. ఇంకా మనం పోస్ట్ నెంబర్ 24, 25 గురించి మాట్లాడితే,
The candidate must hold 1st July 2018 intermediate or its equivalent examination recognized by the. సో 24-25 పోస్టులకి ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, యువర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయినా, ఓసీ అయినా సరే వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ పాస్ అయి ఖచ్చితంగా ఉండాలి. సో పైన ఉన్నటువంటి పోస్టులకు మాత్రమే ఎస్సీ ఎస్టీ వాళ్ళే కొద్దిగా రిలాక్సేషన్ ఇచ్చారు. కానీ 24-25 పోస్టులకి ఏమో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా పాస్ అయి ఉండాలి. ఈ నోట్లో ఏం రాశారంటే మీరు ఈ క్వాలిఫికేషన్ కన్నా ఈ పీజీలు చేశాను, ఎంఎస్సీలు చేశాను అంటే కాదు, మాకు ఏ క్వాలిఫికేషన్ కావాలో మేము ఆ క్వాలిఫికేషన్ బట్టి మేము తీసుకుంటాము అని క్లియర్ కట్గా నోట్లో రాశారనమాట. సో డౌట్లు ఉన్నాయి ఇంకా ఏమన్నా ఆయన లేవనుకుంటున్నారు. పైన ఉండే పోస్టులకేమో ఎస్సీ ఎస్టీ వాళ్ళే కొద్దిగా రిలాక్సేషన్ ఇచ్చారు. 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసి ఉండాలని చెప్పారు. అదే 24-25 ఏమో అందరూ కూడా ఇంటర్మీడియట్ ఉండాలని చెప్పారు. సో ఈ పైన ఉండే పోస్టులకేమో అందరు కూడా ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు తప్ప అందరూ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. కింద ఏమో అందరూ ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. అది అనమాట, సింపుల్గా మాట్లాడాను. ఇంకా మనము మెడికల్ స్టాండర్డ్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకు ఐ విజన్ బాగుండాలి. డిస్టెంట్ ఐ అంటే దూర చూపు బాగుండాలి, దగ్గర చూపు బాగుండాలి. ఐ మంచి ఏదైనా మంచి కనపడాలని, కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు. సీక్వెంట్ ఆర్ ఎనీ మార్బిడ్ కండిషన్ ఆఫ్ ఐ ఆర్ లీడ్స్ ఆఫ్ ఏదర్ ఐ షెల్ బి డీమ్డ్ డిస్క్వాలిఫికేషన్. సో కంటి బ్లైండ్నెస్ ఉన్నా సరే, ఇటువంటి ఏదైనా సరే మాకు కనపడితే మేము వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తాము. ఇలాంటి నేను ఒక చెప్పాను స్టార్టింగ్లో, మెడికల్లో ఎక్కడ మనము డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇక్కడే అనమాట. సో మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇవన్నీ మనకందరికీ ఎవరికైనా ఉన్నాయేమో, ఇవి ఎక్కడ చూపించుకోవాలి అది గురించి మాట్లాడతాను. ద క్యాండిడేట్ షుడ్ పొసెస్ అండ్ సౌండ్ హెల్త్ అండ్ బీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ బాడీలీ డిఫెక్ట్ ఆర్ ఇన్ఫీరియారిటీ విచ్ విల్ రెండర్ అన్ఫిట్. సో హెల్త్ పరంగా అన్నీ వాళ్ళు చెక్ చేసి డిఫెక్ట్ అని కనపడితే అన్ఫిట్ అని వాళ్ళు వేసేసి పంపిస్తారనమాట. సో వాళ్ళు మన సెలక్షన్ తీసుకోరు. క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఆర్ డిఫెక్ట్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ రిక్రూట్మెంట్ ఎనీ పోస్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఇన్ రోల్. సో కింద చూపించేటువంటి ఏ డిఫెక్ట్ ఉన్నా సరే వాళ్ళని మేము తీసుకోమంటున్నారు. ఏంటి ఫస్ట్ ఆఫ్ ఏంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉండడా. సో పోలీస్ జాబ్స్కి, ఈ కానిస్టేబుల్ జాబ్స్కి ఎవరిని కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ పర్సన్ తీసుకోము అంటున్నారు. సో 2 ఏంటంటే నాకింగ్ నీస్, పిజియాన్ చెస్ట్, ఫ్లాట్ ఫుట్, వెన్ వెరికోస్ వీన్స్, హ్యామర్ టాయ్స్, ఫ్రాక్చర్డ్ లిమ్స్ అంటే ఏదైనా ఎముకలు విరిగిపోవడము, దంతాలు ఏమన్నా విరిగిపోయి ఉంటే, స్టామరింగ్, హార్డ్ ఆఫ్ హియరింగ్ అంటే వినపడడం మీకు కష్టంగా ఉంటే, అబ్నార్మల్ సైకలాజికల్ బిహేవియర్ బాగాలేకపోతే వీళ్ళందరినీ మేము డిస్క్వాలిఫై చేస్తాము అంటున్నారు. ఓకే, ఇటువంటివన్నీ ఉన్నాయేమో, ఇవన్నీ మనం లేకుండా ఇప్పటి నుంచి జాగ్రత్త పడదాం. సో ఇవన్నీ మనము బాగున్నాయో ఎవరి దగ్గర పోయి తెలుసుకోవాలా మనం అంటే సివిల్ సర్జన్ దగ్గర పోయి తెలుసుకోవాలా. మీ దగ్గరలో ఉన్నటువంటి సివిల్ సర్జన్ దగ్గర పోయి మేము కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, ఇవి అన్నీ నా దగ్గర బాగున్నాయో బాగలేవో, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఈ మెడికల్ మొత్తం ఒక స్క్రీన్ షాటో లేకపోతే ప్రింట్ తీసుకుని నోటిఫికేషన్ వాళ్ళ దగ్గర పోతే వాళ్ళన్నీ చెక్ చేసి మీకు చెప్తారనమాట. సో అది సివిల్ సర్జన్ దగ్గర పోయి మన మెడికల్ స్టాండర్డ్స్ అని, ఫిజికల్ స్టాండర్డ్స్ అని చూసుకొని రావచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఇక్కడ నుంచే మనము రిటర్న్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎట్లుంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఎట్లుంటుంది కొంచెం మనం మాట్లాడుకోవచ్చు. అండ్ దెన్ మనకు ప్రిలిమ్స్ టెస్ట్, మెయిన్స్ టెస్ట్ అని ఉంటుంది. ముందు ప్రిలిమ్స్ ఉంటుంది, దాని తర్వాత ఈవెంట్స్ ఉంటాయి, అండ్ దెన్ దాని తర్వాత మెయిన్స్ ఉంటాయి. దాని తర్వాత మెయిన్స్ ఉంటాయి, అండ్ దెన్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో మనం చూసుకోవచ్చు అనమాట. సో ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెడికల్ టెస్ట్ అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు మనకు, ఎందుకంటే ఆర్మీలో అయితే బాగా చూస్తారు కానీ కానిస్టేబుల్లో అంత పర్ఫెక్ట్గా ఏం చూడరు. సో మనము ఎందుకైనా మంచిది, మనం అంత కష్టపడి అంత దూరం పోయిన తర్వాత మనం దీనివల్ల డిస్క్వాలిఫై అయ్యామని జీవితాంతం బాధపడ్డం కన్నా ముందే బాగుండడం మంచిది కదా. సో అందుకని చెప్తాను. ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ ఇలా క్యూలో ఉంటాయి. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళు ఈవెంట్స్ పోతారు, ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళంతా మెయిన్స్కి పోతారు. సో అదంతా ఆన్లైన్ వాళ్ళ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తుంటారు. అవన్నీ మనం చూసుకుంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ముందుకెళ్ళాలి. సో ఈ విధంగా చూసుకుంటే మనము ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే, ప్రిలిమ్స్ టెస్టులో మనకు 3 గంటల టైం ఇస్తారు. 3 గంటలు అంటే ఎంత, 180 నిమిషాలు. 180 నిమిషాలు 3 గంటల టైం ఇస్తారు. 180 నిమిషాలు 200 బిట్లు, 200 వంటివి బిట్స్ ఉంటాయి. అంటే ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి. ఇవ్వండి ఎస్ఏలు కాదు, కానిస్టేబుల్ ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది. బిట్స్ ఉంటాయి. ఇవి 200 మార్కులకు ఉంటుంది, 200 మార్కులకి. ఇంకా మనం చూసుకుంటే 180 మార్కులకి 180 నిమిషాలకి 200 బిట్లు 200 మార్కులకి. అంటే ఇంకా 20 నిమిషాలకి 20 బిట్లకి 20 నిమిషాలు తక్కువ ఇచ్చారు టైం. 20 నిమిషాలకి
20 నిమిషాలు టైం తక్కువ ఇచ్చారు 20 బిట్లకి. సో 180 నిమిషాల్లోనే 200 బిట్లు పెట్టాలి. అంటే ఒక్కొక్క బిట్కి 60 సెకండ్లు కూడా మన టైం లేదనమాట. ఒక్కొక్క బిట్కి 45 సెకండ్స్ 40 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. సో ఈ టైంలోనే మీరు ఫస్ట్గా చదువుతూ అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇంకా మినిమం మార్క్స్ గురించి మాట్లాడితే ప్రిలిమ్స్ ఎంత రావాలి అంటే ఓసీకి 40% రావాలి, బీసీకి 35% రావాలి, 30% ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి 30% మినిమం మార్క్స్ రావాలి, ఓసీకి 40% రావాలి, బీసీకి 35% రావాలి. సో ఈ ప్రిలిమ్స్ సిలబస్ ఎక్కడుందంటే నేను లాస్ట్లో డిస్కస్ చేస్తాను. ప్రిలిమ్స్ అనాగ్జర్ 4లో ఉంది. సో మీరు ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ప్రిలిమ్స్కి మరియు మెయిన్స్కి రెండింటి కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండింటి కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు లాభం. సో మీరు నేను మెయిన్సే రాస్తున్నారని ప్రిలిమ్స్ రాశారంటే సో మీరు మెయిన్స్ కూడా అదే విధంగా ప్రిపేర్ అవుతారు, అంతే గట్టిగా ప్రిపేర్ అవుతారు అనమాట. సో ప్రిలిమ్స్లో ఈజీగా వస్తాయని పేపర్, మీరు డల్గా అయితే ప్రిపేర్ అవ్వద్దు. ప్రిపరేషన్ గురించి కూడా నేను లాస్ట్లో మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ. మనము క్వశ్చన్స్ రిటర్న్ ఇన్ ద విల్ బి ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్, విల్ బి సెట్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ లాంగ్వేజెస్. Candidates have to answer the questions on an OMR sheet using blue or black pen only. For this purpose, candidates should bring the blue or black pens along with them. సో మనం బ్లూ అండ్ బ్లాక్ పెన్స్ తీసుకుపోవాలంట. అండ్ బ్లూ అండ్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్ మాత్రం తీసుకోవాలి, మనం జెల్ పెన్ అలా తీసుకోకూడదు. ఎందుకంటే ఓఎంఆర్లో మనం చేస్తూ ఉంటే అవతల్లో బొక్క పడిపోతుందంట. సో ఇలాంటివి జరుగుతాయి అనమాట. సో ఇలాంటి మనము బాల్ పాయింట్ మాత్రం తీసుకుపోవాలి. మార్క్స్ ఆబ్టైన్ ఇన్ ప్రిలిమ్స్ రిటర్న్ టెస్ట్ will have no relevance in the final selection, which will be based on the మార్క్స్ ఆప్షన్ బై ఫైనల్ ఎగ్జామినేషన్. అంటే ఫైనల్లో మనకు మార్క్స్ వస్తాయి కదా, జాబ్ వచ్చేటప్పుడు ప్రిలిమ్స్కి సంబంధించిన మార్క్స్ ఎటువంటి పరిస్థితులు యాడ్ చేయరు. ప్రిలిమ్స్ నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, తక్కువ వచ్చాయి, నువ్వు టాపర్ అవుతావు అని నీకు ఎటువంటి ఏం లేదనమాట. సో మెయిన్స్లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళే సెలక్షన్ లిస్ట్లో ఉంటారు, అంతే తప్ప ప్రిలిమ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినా సరే ఎటువంటి సంబంధం లేదు. సో మనం ప్రిలిమ్స్ పాస్ అయ్యామా లేదా, ఏం చేసాము, మనము ఈవెంట్స్కి పోతున్నామా లేదా. ఈవెంట్స్ అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. మనం సింపుల్ ఈవెంట్స్ మాట్లాడుకుంటాము, వాళ్ళ పరిభాషలో ఏమో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఆర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఈ పేరుతో మనం పిలవాలన్నమాట. సో ఇవన్నీ ఎప్పుడు మీకు ఎక్కడ ఉంటుంది, ఏ డేట్లో ఉంటుంది, ఏ టైంలో ఉంటుంది, అవన్నీ విషయాలన్నీ వీళ్ళ వెబ్సైట్ www.slrpb.ap.gov.in. సో ఈ వెబ్సైట్ వెళ్ళి మీరు చూసుకోవచ్చు అనమాట. సో మనం ఈ వెబ్సైట్ ఆల్రెడీ మన వెబ్సైట్లో పెట్టేశాను. మీరు ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్స్ అని మన వెబ్సైట్లో చూసుకోవచ్చు. మన వెబ్సైట్లో నోటిఫికేషన్, సిలబస్, రెఫరెన్స్ బుక్స్ అన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు చూసుకోవచ్చు. ఇంకా మనం ప్రిలిమ్స్ గురించి మాట్లాడేసాం, అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ స్టేజ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ గురించి మాట్లాడుతున్నాము. ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ ద ప్రిలిమినరీ టెస్ట్ రిటర్న్ టెస్ట్ has an undergo physical measurement test should meet the following requirement. సో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి పోయే ముందు ఒక్కొక్కరికి ఇటువంటి క్వాలిఫికేషన్ ఉన్నాయా లేవో ఒకసారి మీరు చూసుకోండి అని మనకే చెప్తుంది అనమాట. ఎందుకంటే అవి ఏం చూసుకోకుండా మనం మళ్ళీ దిగినామంటే ప్రిలిమ్స్ ఏమో బాగా చదివి బాగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాం, లాస్ట్కి దానికి కావాల్సిన ఫిజికల్ మెజర్మెంట్ మనం లేకుంటే మనం ఎంతో బాధపడతాం, డిప్రెషన్ లోన్ అవుతాం. సో ముందే ఇవన్నీ మీకు అంతా ఉన్నాయో చూసుకోండి. సో పోస్ట్ నెంబర్ 21, 22, 23, 24 ఈ పోస్టులకి మెన్కి సంబంధించి హైట్ 167.6 సెంటీమీటర్లు ఉండాలి. 21, 22, 23, 24 21, 22, 23, 24 సివిలు, ఏఆర్, ఏపీఎస్పీ, ఫైర్మెన్ ఈ పోస్టులకి హైటు మెన్కి 167.6 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ 86.3 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉండకూడదు. ఎక్స్పాన్షన్ తీసుకుంటే మనము అట్లా ఊపిరి తీసుకుంటే 5 సెంటీమీటర్లు పెరగాలి అంటున్నారు. సో ఈ 21, 22, 23, 26 పోస్టులకి ఉమెన్కి ఎంత ఉండాలంటే హైట్ 152.5 సెంటీమీటర్లు ఉండాలి. వాళ్ళ యొక్క వెయిట్ ఖచ్చితంగా 40 kgs కన్నా తక్కువ ఉండకూడదు, 40 kgs కన్నా తక్కువ ఉండకూడదు అంటున్నారు. ఉమెన్ యొక్క హైట్ 152.5 సెంటీమీటర్స్ ఉండాలి, వెయిట్ 40 kgs కన్నా తక్కువ ఉండకూడదు అంటున్నారు. నోట్లో ఏం రాశారు, ప్రొవైడెడ్ దట్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అబోరిజినల్ ట్రైబ్స్ ఇన్ ది ఏజెన్సీస్ ఆఫ్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ డిస్టిక్లో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారికి ఈ రిక్వైర్మెంట్స్ కాదు. ఇవి మనలాంటి జనరల్గా ఉన్న వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకేమో వేరే రిక్వైర్మెంట్స్ ఉంటాయి, వేరే హైట్స్, వేరే చెస్ట్ ఉంటాయి. అవేంటి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ ఎస్టీ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఈ జిల్లాలో ఉన్న వాళ్ళకి మాత్రమే గుర్తుపెట్టుకోండి ఫస్ట్. మళ్ళీ
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. సో పైనుంచి వెస్ట్ గోదావరి దాకా జిల్లాలు, మొత్తం 5 జిల్లాలు. వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఏ విధంగా ఉందంటే వాళ్ళ యొక్క హైట్ 160 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉండకూడదు. మెన్కి 160 సెంటీమీటర్లు తక్కువ ఉండకూడదు. చెస్ట్ 80 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉండకూడదు. ఎక్స్పాన్షన్ తీసుకుంటే 3 సెంటీమీటర్లు పెరిగితే చాలు. సో ఈ ఎస్టీ వాళ్ళకి. సో ఎస్టీ ఉమెన్కి హైట్ ఎంత ఉండాలంటే 150 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉండకూడదు. వాళ్ళ యొక్క వెయిట్ 38 kgs కన్నా తక్కువ ఉండకూడదు. ఎస్టీ వాళ్ళ రిక్వైర్మెంట్స్. ఓకే, మనం 21, 22, 23, 26. సో మామూలుగా అందరికీ మెజర్మెంట్స్ మాట్లాడాము అండ్ ఎస్టీ వాళ్ళకు కూడా సపరేట్ మెజర్మెంట్స్ మాట్లాడాము. సో ఇప్పుడు మిగిలింది ఏంటి? పోస్ట్ నెంబర్ 24 మిగిలింది, పోస్ట్ నెంబర్ 25 మిగిలింది. పోస్ట్ నెంబర్ 24 గురించి మాట్లాడితే ఏముంది ఇక్కడ? మెన్కి హైట్ 168 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ 87 సెంటీమీటర్లు ఉండాలి. ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్లు రావాలి. 87 సెంటీమీటర్లు తక్కువ ఉండవద్దు చెస్ట్. పోస్ట్ నెంబర్ 24కి మెన్. ఓకే, ఇటువంటి రిక్వైర్మెంట్స్ అని మనం ముందే చూసి పెట్టుకోవాలి. ఎందుకంటే హైట్ ఉన్నామా లేదా ఈ పోస్ట్కి. సో మనం హైట్ లేకపోతే మళ్ళీ వేస్ట్ అవుతుంది. సో అందుకోసం సో ఇది కూడా పోస్ట్ నెంబర్ 24 కూడా ఎస్టీ వాళ్ళకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పోస్టులలో ఏ విధంగా వీళ్ళకి రిక్వైర్మెంట్స్ ఇచ్చారు ఎస్టీ వాళ్ళకి అని చూసుకుంటూ వస్తారు మనము. వాళ్ళకి హైట్ ఏమో 164 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉండకూడదు. వాళ్ళ యొక్క హైట్ ఎస్టీ వాళ్ళకి హైట్ 164 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండకూడదు. ఏది పోస్ట్ నెంబర్ 24 గురించి మాట్లాడుతున్నాము. పోస్ట్ నెంబర్ 24లో ఎస్టీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము. వాళ్ళ యొక్క హైట్ 164 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండకూడదు. అండ్ దెన్ వాళ్ళ యొక్క చెస్ట్ 83 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండకూడదు. వాళ్ళ ఊపిరి తీసుకుంటే 5 సెంటీమీటర్స్ కన్నా తక్కువ రాకూడదు అంటున్నారు. ఎక్స్పాన్షన్ పోస్ట్ నెంబర్ 24 ఎస్టీకి. పోస్ట్ నెంబర్ 24కి మిగతా జిల్లాల వాళ్ళందరికీ ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను అనమాట. సో ఒకసారి వీడియో పాస్ చేసుకొని మీరు కూడా చూసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ మన వెబ్సైట్లో దొరుకుతుంది. మన వెబ్సైట్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి పీడిఎఫ్ నేను మీకు లాస్ట్లో తెలియజేస్తాను. సో ఫస్ట్ మనం సబ్జెక్ట్ మాట్లాడదాం. ఇక మిగిలిందేంటి? పోస్ట్ నెంబర్ 24, పోస్ట్ నెంబర్ 25 మిగిలింది అనమాట. పోస్ట్ నెంబర్ 25 ఎవరికి ఉంది? ఓన్లీ ఉమెన్కి మాత్రమే. మీకు ఆల్రెడీ తెలుసు, వార్డ్నర్స్ ఉమెన్, ఓన్లీ ఉమెన్కి. 24 ఏమో ఓన్లీ మెన్కి ఉంది, 25 ఏమో ఓన్లీ ఉమెన్కి ఉంది. వార్డ్నర్స్ రెండు కూడా వార్డెన్ గురించి మాట్లాడతాయి. సో ఉమెన్ వార్డ్నర్స్ ఉన్నటువంటి వాళ్ళకి 153 హైట్ ఉండాలి, 45.5 kgs వాళ్ళ యొక్క వెయిట్ ఉండాలి. సో వెయిట్ ఇటువంటి పరిస్థితుల్లో ఉమెన్స్కి ఏమో వెయిట్ గురించి మాట్లాడతారు, మెన్కి ఏమో చెస్ట్ గురించి మాట్లాడతారు. ఓకేనా? ఇవి ఇద్దరు కూడా వాళ్ళ యొక్క మెజర్మెంట్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండాలి, హైట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా మీరు ఈ ఉమెన్స్, ఎందుకంటే వాడు బలంగా పుష్టంగా ఉండలేరు కాబట్టి మీరు కూడా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి బాగా తినండి. తింటే మనము పోలీస్ కేసుని బాగా కొట్టవచ్చు అనమాట. సో బాగా రన్నింగ్ కూడా చేయండి. రన్నింగ్ గురించి కూడా మాట్లాడతాను. ఉమెన్స్ కూడా రన్నింగ్ ఉంటుంది, దాని గురించి కూడా మాట్లాడతాను. ఇవన్నీ అయిపోయి ఇప్పుడు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇప్పుడు రన్నింగ్ స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ ప్రిలిమ్స్ గురించి మాట్లాడాము, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ గురించి మెజర్మెంట్స్ ఏ విధంగా ఉండాలి అందరికీ మాట్లాడాము. ఇప్పుడు పీఈటీ ఎఫిషియన్సీ అంటే ఎవరికి ఎంత బలం ఉందో చూపించాలి. ఇప్పుడు ఈ టైం వచ్చింది. ఇంకా క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ ద అబోవ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఎంత హైట్ ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి అని మాట్లాడాము. చెస్ట్ ఉందని మాట్లాడాము. వాళ్ళందరూ అండర్గో ఫాలోయింగ్ టెస్ట్ అండ్ యాజ్ క్వాలిఫైడ్ యాజ్ స్పెసిఫైడ్ బిలో. సో ఆ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పాస్ అయ్యే వాళ్ళంతా ఈ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్కి వస్తారు అని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు పోస్ట్ నెంబర్ 21, 24, 25, 26 ఈ పోస్ట్కి మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫై ఇన్ 1600 meters. 1 out of remaining 2 events are detailed below. సో మెన్ అయినా ఉమెన్ అయినా పోస్ట్ నెంబర్ 21, 24, 25, 26 పోస్టులకి ఖచ్చితంగా 1600 meters పాస్ అవ్వాలి అంటున్నారు. గుర్తుపెట్టుకోండి. పోస్ట్ నెంబర్ 21, 24, 25, 26. పోస్ట్ నెంబర్ 21 అంటే సివిల్, 24 వార్డనర్ మెన్, 25 వార్డనర్ ఉమెన్, 26 ఫైర్మెన్. వీళ్ళందరూ ఖచ్చితంగా 1600 meters ఖచ్చితంగా పాస్ అవ్వాలి అంటున్నారు. ఈ 600 meters కూడా జనరల్లో పోటీ చేసే వాళ్ళంతా 8 minutes 8 నిమిషాల్లో వాళ్ళు పూర్తి చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్లో 9 నిమిషాల 30 సెకండ్లలో పూర్తి చేయాలి. ఉమెన్ ఏమో ఆడవారేమో 10 నిమిషాల 30 సెకండ్లకి పూర్తి చేయాలి అంటున్నారు. మిగతా 2 ఉన్నాయి కదా, 100 meters లాంగ్ జంపు, ఇవి 2 కూడా, ఈ రెండిట్లో ఒకటి మాత్రమే మీరు క్వాలిఫై అయితే చాలు అంటున్నారు.
ఈ రెండిట్లో 600 మీటర్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి. ఈ రెండిట్లో ఒకటి మాత్రం పాస్ అయితే చాలు. అది కూడా జనరల్ వాళ్ళకి 15 సెకండ్స్లో అయిపోయాలి 100 మీటర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 16.5 సెకండ్స్లో అయిపోయాలి, ఉమెన్ 18 సెకండ్స్లో అయిపోయాలి. 18 సెకండ్స్లో అయిపోయాలి. లాంగ్ జంప్ జనరల్ వాళ్ళేమో 3.80 మీటర్స్ దూకాలి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏమో 3.65 మీటర్స్ దూకాలి, ఉమెన్ ఏమో 2.75 మీటర్స్ దూకాలి. సో ఈ 100 మీటర్స్ లాంగ్ జంప్లో ఈ రెండిట్లో ఒకటి పాస్ అయితే చాలు. కానీ ఈ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా ఖచ్చితంగా 600 మీటర్స్ రన్నింగ్ చేయాలి, దాన్ని ఖచ్చితంగా పాస్ అవ్వాలి. మెన్ అండ్ ఉమెన్ ఈ 100 మీటర్స్ లాంగ్ జంప్లో ఏదో ఆ రెండిట్లో ఒకటి పాస్ అయితే చాలు ఈ పోస్టులకి అంటున్నారు. ఇంకా మిగిలిన ఏంటి దీంట్లో 22, 23 ఇక్కడ కింద 22, 23 గురించి మాట్లాడితే మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫై ఆల్ ది 3 ఈవెంట్స్ ఇన్ ద ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విచ్ క్యారీస్ 100 మార్క్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 22, 23 పోస్టులు మీరు కొట్టాలంటే, ఆ పోస్ట్ మీకు కావాలంటే కింద చెప్పినటువంటి అన్ని క్వాలిఫికేషన్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి. అంటే 100 మీటర్స్ పాస్ అవ్వాలి, లాంగ్ జంప్ పాస్ అవ్వాలి, 600 మీటర్స్ పాస్ అవ్వాలి. సో జనరల్లో ఉన్న వాళ్ళేమో 100 మీటర్స్ 15 సెకండ్స్లో పూర్తి చేయాలి. జనరల్ ఉన్న వాళ్ళు లాంగ్ జంప్ 3.80 చేయాలి, అండ్ జనరల్లో ఉన్నటువంటి 600 మీటర్స్ 8 నిమిషాల్లో పూర్తి చేయాలి. సో అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్ ఇవి మీరు ఎవరిని చూసుకోవచ్చు, అన్నీ సేమ్గా ఉన్నాయి పైన కింద. సో మార్క్స్ దేనికి ఎంత కేటాయిస్తారు, 100 మీటర్స్కి 30 మార్క్స్ కేటాయిస్తారు, అండ్ లాంగ్ జంప్కి 30 మార్క్స్ కేటాయిస్తారు, అండ్ 600 మీటర్స్కి 40 మార్క్స్ కేటాయిస్తారు, హైయెస్ట్ మార్క్స్ మొత్తం కలిపితే 100 మార్క్స్. సో ఈ విధంగా మనం మాట్లాడుకుంటే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఈ మార్క్స్ ఏ విధంగా కేటాయిస్తారు. మెన్కి ఏమో టేబుల్ ఎనాక్సర్ 1A టేబుల్ ఇచ్చారంట, దాంట్లో ఇచ్చిన విధంగా మార్క్స్ కేటాయిస్తారంట. ఉమెన్కి ఏమో ఎనాక్సర్ 1Bలో వచ్చినటువంటి టేబుల్ విధంగా మార్క్స్ కేటాయిస్తారంట. మాట్లాడుకుంటే ఇంకా ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్లో 3 గంటల టైము అంటే 120 నిమిషాలు, 200 బిట్లు, 200 మార్క్స్. సో సేమ్ టు సేమ్ ప్రిలిమ్స్ లాగానే మెయిన్స్లో ఉంటుంది. దీని యొక్క సిలబస్ కూడా ఎనాక్సర్ 2లో ఇచ్చాడు. ప్రిలిమ్స్ మెయిన్స్ రెండింటికి సేమ్ సిలబస్ ఉంటాయండి. మనం ఎగ్జామినేషన్ సంబంధించి మొత్తం మాట్లాడేసాము, ఏ విధంగా జరుగుతుంది ఎగ్జామినేషన్. సో వాడు చెప్పాడు కదా మనకు మార్క్స్ కేటాయిస్తారు, మెన్కి ఉమెన్కి టేబుల్ ఇచ్చా అని చెప్పాను కదా. మీరు వాడు ఇచ్చిన టైంలో అంటే పోస్ట్ నెంబర్ 22, 23కి సంబంధించి ఈ టేబుల్ అనమాట. 10.50 కన్నా తక్కువ కన్నా మీరు 100 మీటర్స్ కొడితే 30 మార్క్స్ వేస్తారంట. లాంగ్ జంప్ 5.6 కన్నా ఎక్కువ చేస్తే 30 మార్క్స్ వేస్తారంట. 4 నిమిషాల కన్నా తక్కువ 600 మీటర్స్ అయిపోయేస్తే దాన్ని 40 మార్కులు వేస్తారు. సో ఆ విధంగా ఏ నిమిషంలో అయిపోయేస్తారో ఏ నిమిషం వేస్తారు అనేది మొత్తం చూసుకుంటే ఆ విధంగా మార్క్స్ కేటాయిస్తూ వస్తారనమాట. సో మీరు చూసుకోవచ్చు ఇదంతా ఏ విధంగా మన మార్క్స్ వేస్తారో చాలామందికి అర్థం కాదు. ఈ విధంగా మీరు ఎంత టైంలో ఉరికాలు, ఎంత దూరం మీరు జంప్ చేశారు దాన్ని బట్టి మార్క్స్ కేటాయిస్తారు అనమాట. ఈ విధంగా చూసుకోవచ్చు. అండ్ ఉమెన్ ఇది కూడా ఉమెన్ టేబుల్ అనమాట. సో ఉమెన్ టేబుల్ సంబంధించి కూడా 30 మార్క్స్ 100 మీటర్స్, 30 మార్క్స్ లాంగ్ జంప్లో, 600 మీటర్స్ 40 మార్క్స్ వేస్తారు. ఈ విధంగా మనకు మార్క్స్ కేటాయిస్తారు అనమాట. పోస్ట్ నెంబర్ ఫైనల్ రిటర్న్ టెస్ట్ పోస్ట్ నెంబర్ 22, 23కి ఏ విధంగా వేస్తారు. సో మీరు ఇక్కడ గమనించవచ్చు. పోస్ట్ నెంబర్ ఫైనల్ రిటర్న్ టెస్ట్ పోస్ట్ నెంబర్ 21, 24, 25, 26కి మాత్రమే ఫైనల్ రిటర్న్ టెస్ట్కి ఈ విధంగా ఉంటుంది పేపర్. అంటే ఇక్కడ పేపర్ అందరికీ ఒకటే, ఎగ్జామ్ అందరికీ ఒకటే, అందరికీ కలిపి ఎగ్జామ్ పెడతారు, కానీ దాంట్లో వేరు చేస్తారు. ఎలా వేరు చేస్తారు నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ దీనికి వస్తాను. ఇక్కడ పోస్ట్ నెంబర్ 22, 23 ఏంటి, 22 అంటే ఏంటి, ఏఆర్ కానిస్టేబుల్, 23 ఏంటి, ఏపీఎస్పి. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మీకు 200 క్వశ్చన్స్ ఉంటాయి, 180 మినిట్స్ ఉంటుంది, 100 మార్క్స్ ఉంటాయి. అంటే ఏంటి 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అని చెప్పాం మనం ఇంతకుముందు. ఇక్కడేమో 100 మార్క్స్ చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామో క్లారిఫై చేసుకోండి. పోస్ట్ నెంబర్ 21, 24, 25, 26కి ఏమో 200 మార్క్స్ ఉంటాయి ఎగ్జామ్. పోస్ట్ నెంబర్ 22, 23కి ఏమో 100 మార్క్స్ ఉంటాయి ఎగ్జామ్. అందరికీ ఈ పోస్టులు అన్ని 21, 22, 23, 24, 25, 26 అన్ని కానిస్టేబుల్ పోస్ట్ అన్నికి ఒకటే ఎగ్జామ్ పెడతారు. కానీ మీరు ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మీకు ఏ పోస్ట్ కావాలా, లేకపోతే మనం అప్లై చేసేటప్పుడు మీకు ఏ పోస్ట్ కావాలా, మీరు క్వాలిఫై అయితే అని ఒక సీల్ పెట్టమని చెప్తారు, ఒక ఆర్డర్ పెట్టుకోండి అని చెప్తారు. అలా చెప్పినప్పుడు ఎవరైతే 22, 23కి అప్లై చేసింటారో వాళ్ళకి ఈ మార్క్స్ ఫైనల్ ఎగ్జామ్లో మార్క్స్ హాఫ్ చేస్తారు.
ఇక్కడ 200 అందరికీ ఒకటే ఎగ్జామ్, అందరికి 200 మార్క్సే వస్తాయి. ఎవరైతే 22, 23కి ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్లో అట్లా ప్రిఫరెన్స్ పెట్టింటారో వాళ్ళకి మార్క్స్ హాఫ్ చేసి వాళ్ళకి పోస్టులు కేటాయిస్తారనమాట. సో ఆ విధంగా ఉంటుంది ఎగ్జామ్, అంతే తప్ప ఎటువంటి కన్ఫ్యూజన్ ఇక్కడ పెట్టుకోకండి. ఇంకోటి ఏంటంటే దీని గురించి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోండి. మనం రాయాల్సింది ఎగ్జామ్ 200 మార్క్స్, 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఖచ్చితంగా మనం 180 బిట్స్ కరెక్ట్గా పెట్టేటట్టు మీరు ఖచ్చితంగా అలా ఉండాలన్నమాట. కత్తిలా ప్రిపేర్ అవ్వాలి అంతేగా. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ మిస్ అవ్వకూడదు. నోటిఫికేషన్ ఖచ్చితంగా మనం చదవాలి అండ్ దాన్ని ఖచ్చితంగా కొట్టాలి అంతే. ఈ మార్క్స్ ఎలా అల్లారు చేస్తారు ఇవన్నీ మనం అయిపోయిన తర్వాత, మొత్తం ఈవెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత, మెయిన్స్ అయిపోయిన తర్వాత మాట్లాడుకోవచ్చు. ఎలాగో మీరు ఇప్పుడు తెలుస్తుంది అనమాట. సో ఎవరైనా సరే సివిల్స్ గురించి బాగా కోరుకుంటారు, కానీ ఏఆర్ ఏపీఎస్పీలో పోయి ఎందుకు అనుకుంటారు. సో సివిల్ వేరు, ఏఆర్ ఏపీఎస్పీ ఇలాంటి రకాలు. సో మనం ఎవరైనా సరే సివిల్ ముందు పెట్టుకున్నా ఏఆర్ ముందు పెట్టుకోరు కదా. సో ఏఆర్ కొట్టాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈవెంట్స్లో మంచి మార్కులు రావాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో దీని గురించి మర్చిపోండి. ఎవరైతే ఈ 22, 23కి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారో వాళ్ళకి క్వశ్చన్ పేపర్ 100 మార్క్స్కే ఉంటుంది, బిట్లేమో 200 మార్క్స్ ఉంటాయి. ఓకే, ఇంకా మెయిన్స్లో మినిమం మార్క్స్ ఏ విధంగా ఉంటాయంటే ఓసీకి 40%, బీసీలు అందరికీ 35%, ఎస్సీ ఎస్టీ ఎక్సర్స్ మెన్స్కి 30%. సో ఈ విధంగా ఉంటుంది రిజర్వేషన్. ప్రిలిమ్స్కి మెయిన్స్కి మినిమం మార్క్స్ సేమ్ ఉంటాయి. క్యాండిడేట్స్ విల్ హ్యావ్ ఏ మెన్షన్ దేర్ ఆప్షన్ లాంగ్వేజ్ in which he or she will written examination while submitting application. అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీకు ఇంగ్లీష్తో పాటు ఏ లాంగ్వేజ్ కావాలి అని అడుగుతారు. మీకు తెలుగు కావాలంటే తెలుగు పెట్టుకోవచ్చు, ఉర్దూ కావాలంటే ఉర్దూ పెట్టుకోవచ్చు, ఇంకా ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు అని అంటున్నాడు. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు చెప్పాలి అంటున్నాడు. సో క్వశ్చన్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్. ఆబ్జెక్టివ్ నేచర్లో ఉంటుంది. అంటే ఎంసీక్యూ ఫార్మాట్ 4 ఆప్షన్లు ఇచ్చేసి ఒక ఆప్షన్ మనం ఎంచుకోవాలి. ఆ విధంగా ఉంటుంది. ఎస్ఏ డిస్క్రిప్షన్స్ ఏమి ఉండవు. విల్ బీ సెంట్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ లాంగ్వేజెస్. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్లు మాత్రమే ఉంటాయంట. ఇంగ్లీష్తో పాటు ఏదో ఒక లాంగ్వేజ్ ఇస్తారనమాట, మనం కోరుకున్న లాంగ్వేజ్. క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఆన్ యాన్ ఓఎంఆర్ షీట్ యూజింగ్ ద బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఓన్లీ. బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఓన్లీ వాడాలి. ఫర్ దీస్ పర్పస్ క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ బ్లూ ఆర్ బ్లాక్ పెన్ పాయింట్ పెన్స్ అలాంగ్ విత్. మీరే పెన్ తెచ్చుకోండి అంటున్నారు, సింపుల్గా అంతే. ఓకే, ఇలాంటి పెన్స్ మాత్రం తెచ్చుకోండి అంటున్నారు. మీకు ఏమైనా అర్థం కాకపోతే ఇక్కడ ఇంకోసారి కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఇంకో వీడియో చేస్తాను. మీ డౌట్ క్లారిఫై చేయడమే నా లక్ష్యం ఇక్కడ. ఇటువంటి డౌట్స్ ఏం పెట్టుకోకుండా ఇక మనం ఇంకా మాట్లాడుకుంటే నెక్స్ట్ మనం వెళ్ళిపోతే, when 2 or more candidates in a particular category obtain equal marks. ఇద్దరు క్యాండిడేట్ల మధ్య లేకపోతే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ క్యాండిడేట్ల మధ్య సేమ్ మార్క్స్ వచ్చాయి. అలాంటప్పుడు వాళ్ళని ఎలా ఎన్నుకుంటారు అంటే బర్లేరు, ఎవరైతే ముందు పుట్టింటారో వాళ్ళ యొక్క, ఎవరైతే వయసులో పెద్ద అంటారో వాళ్ళని తీసుకుంటారు అని అర్థం. సో ఇది కూడా తెలియజేద్దాం మీకు అని వేసాను. ఇది కూడా పాయింట్. ఇక సిలబస్, ఇక అందరిది ఇక్కడ చాలామంది బుక్స్, రిఫరెన్స్ బుక్స్ అని వీడియో చేయండి అని నాకు చాలామంది మెసేజ్ చేశారు. వాళ్ళ కళ అంత ఈరోజు నెరవేరుతుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చెప్పాయంటే ప్రిలిమ్స్ అండ్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్. మనం ఫైనల్ అంటే మెయిన్స్, మనకు అంతే సింపుల్గా మనం మెయిన్స్ అని మాట్లాడుకుంటాం. నోటిఫికేషన్లో ఫైనల్ అని రాస్తారు అనమాట. గ్రూప్ 2 లాంటి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో స్క్రీనింగ్ టెస్ట్ అంటారు ప్రిలిమ్స్ని. సో ఆ విధంగా అనమాట. సిలబస్ మనం మాట్లాడుకుంటే ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అనమాట. మొత్తం ఇంగ్లీష్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటాయి, జనరల్ సైన్స్ ఉంటుంది, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, పాలిటీ, ఎకానమీ ఉంటుంది, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే కరెంట్ అఫైర్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఫర్ ఈచ్ క్వశ్చన్ ద క్యాండిడేట్స్ విల్ అవార్డెడ్ ద ఫుల్ మార్క్స్. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కో మార్క్ ఫుల్ మార్క్స్ ఇస్తారు. ఇఫ్ హీ డార్కెన్ అండ్ ఓన్లీ వన్ బబుల్ కరస్పాండ్స్ టు ద కరెక్ట్ ఆన్సర్, ఇన్ కేస్ ద క్యాండిడేట్స్ నాట్ డార్కెన్ ఎనీ బబుల్ హీ విల్ ఆన్సర్ ద 0 మార్క్స్ దట్ క్వశ్చన్. సో దీంట్లో నెగిటివ్ ఏమీ ఉండవు అంటున్నాడు అంతే. ఓకే, మనం నోటిఫికేషన్ ఒక కానిస్టేబుల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నేను మీకు ఇచ్చే సలహాలు ఏంటి, నేను మీకు చెప్పబోయే పాయింట్స్ ఏంటి అంటే, మీరు ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేయాలి. ఇదైతే కంపల్సరీ గ్యారంటీగా చేయాల్సిందే అంటారు. అది ఎలా చేయాలి అనలైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అని అంటే, ఒక సబ్జెక్ట్ తీసుకొని ముందు క్వశ్చన్ పేపర్ తీసుకోండి. క్వశ్చన్ పేపర్ మొత్తం చదవండి.
ఎవరైతే కొద్దిగా సీనియర్స్ ఉంటారో, ఎవరైతే ప్రిపరేషన్లో కొద్దిగా కొద్దిగానే ఐడియా ఉంటుందో వాళ్ళకందరికీ నేను చెప్పేది ఈజీగా అర్థమవుతుంది. ఇప్పటికిప్పుడే స్టార్ట్ చేస్తే, నా వీడియో చూసి స్టార్ట్ చేసే వాళ్ళకి కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎలా అంటే క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే ఇది అరే ఇది సైన్స్ బిట్టు, అరే ఇది కరెంట్ అఫైర్స్ బిట్టు, అరే ఇది రీజనింగ్ బిట్టు, ఇది పాలిటీ బిట్టు అని మనం గుర్తుపట్టవచ్చు అనమాట. సో ఇలా గుర్తుపట్టి పాలిటీ క్వశ్చన్ ఎన్ని వచ్చాయి, సో సంథింగ్ 10 క్వశ్చన్లు వచ్చాయి, జనరల్ సైన్స్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్లు వచ్చాయి, ఒక ఎకానమీ 10 క్వశ్చన్లు వచ్చాయి, అలా వేరు చేయండి. ప్రతి క్వశ్చన్ పేపర్ వేరు చేయండి. ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ ఒక్కో విధంగా వేరు చేయండి. అంటే ఈ క్వశ్చన్ పేపర్లో పాలిటీకి సంబంధించి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి, ఆ పేపర్లో పాలిటీకి సంబంధించి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి, ఈ పేపర్లో పాలిటీకి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి, అంటే మనకు పాలిటీకి సంబంధించి దీని నుంచి ఒక 10 నుంచి 12 క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తున్నాయి అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఇన్ని క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తున్నాయి. సో అప్పుడు ఏం చేయాలి, మీరు మళ్ళీ ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తున్నాయి అనేది మీరు గుర్తుపట్టాలి. ఇప్పుడు ఆ పాలిటీ క్వశ్చన్ 10 ఉన్నాయి అనుకోండి, ఆ 10 క్వశ్చన్లు కూడా ఏ చాప్టర్ నుంచి అడుగుతున్నాడు. మీ దగ్గర ఎన్ని ప్రీవియస్ పేపర్ నుంచి అన్ని క్వశ్చన్ పేపర్లలో ఈ చాప్టర్ నుంచి 4 క్వశ్చన్లు వచ్చాయి ఈ ఇయర్లో. సో ఈ అన్ని క్వశ్చన్ పేపర్లో ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్లు పడుతున్నాయి. అంటే ఈ చాప్టర్ మనం క్షుణ్ణంగా క్షుణ్ణంగా చదవాలి అనేది మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా ప్రీవియస్ పేపర్స్ని మీరు అనలైజ్ చేయాలి. ఓకే, నేను మన వెబ్సైట్లో ప్రీవియస్ పేపర్స్ని ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. నాకు టైం దొరకడం లేదు. సో నేను ప్రీవియస్ పేపర్స్ అప్లోడ్ చేసిన తర్వాత వీడియో చేద్దాం అనుకున్నాను. సో నాకు ఇంకా వీడియో చేయడం లేట్ అయిపోతుంది. ఆ పీడిఎఫ్ని కొద్దిగా ఎడిట్ చేయాల్సింది, అవన్నీ చేసి మన వెబ్సైట్లో అప్లోడ్ చేయాలంటే రోజుకు నెట్ బ్యాలెన్స్ కూడా అయిపోతుంది. అన్ని సమస్యలన్నీ వస్తున్నాయి ఇంకా అన్నీ. సో మెల్లమెల్లగా ముందు వీడియోనా మీకు చేసి ముందు తీసుకొస్తే మీకు అందరికీ తెలుసుకుంటారు, స్టార్ట్ చేస్తారు ప్రిపరేషన్ అనే ఉద్దేశంతో తొందరగా వీడియో చేస్తున్నాను. నేను ఒక 2 or 3 డేస్లో ఐ థింక్ ట్యూస్డే అట్లా చూసుకొని ఈ రోజు లేదా రేపట్లో కూడా అన్ని పనులు అయిపోయేసుకొని తొందరగా నేను మన వెబ్సైట్లో నేను అప్లోడ్ చేసి పడేస్తాను. సో మన వెబ్సైట్లో మీరు పోవాలంటే ఏం లేదు, చిన్న విషయమే. మీరు గూగుల్లో టార్గెట్ గ్రూప్స్ 1 to 3 అని సెర్చ్ చేశారంటే మీరు మన వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. సో నేను మీకు ఒకసారి నేను చేసి చూపిస్తాను, ఎందుకు ఊరికే ఒక్కసారి మీకు నేను చేసి చూపిస్తాను. నెట్ కనెక్ట్ చేస్తున్నాను అండ్ కనెక్ట్ అయిపోయింది. సో గూగుల్ క్రోమ్ మీ మొబైల్లో అయినా సరే, మీ దగ్గర ల్యాప్టాప్ సిస్టమ్ ఏదైనా ఉంటే దాంట్లోనే సరే, ఏ విధంగా మీరు వెతకాలి, ఏ విధంగా నేను మీకు మన వెబ్సైట్ దొరుకుతుంది అనేది మీకు చూపిస్తాను. క్రోమ్ ఓపెన్ చేసుకొని మీరు క్రోమ్లో ఏం లేదు, మన టార్గెట్ గ్రూప్స్ 1 to 3 అని ఒకే సెర్చ్ చేశారంటే టార్గెట్ స్టక్ అయిపోతుంది సెకండ్. సో ఇంకా ఎవరైనా మీకు అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఇంకొకసారి సీనియర్స్తో మాట్లాడి మొత్తం మీకు డౌట్ క్లారిఫై అయ్యేలాగానే నా వంతు ప్రయత్నం నేను చేస్తుంటాను. టార్గెట్ గ్రూప్స్ 1 to 3 ఇలా మీరు సెర్చ్ చేశారంటే 1 to 3 ఇలా సెర్చ్ చేశారంటే మీకు గూగుల్లో ఈ విధంగా ఈ టార్గెట్ గ్రూప్స్ ఉంది కదా, పైన టార్గెట్ గ్రూప్స్ ఉంటుంది. ఈ విధంగా మీరు సెర్చ్ చేశారంటే ఖచ్చితంగా ఫస్ట్ మన ఫేస్బుక్ గ్రూప్ వస్తుంది, కింద కూడా మన ఫేస్బుక్ గ్రూప్ వస్తుంది, థర్డ్ మన వెబ్సైట్ వస్తుంది. థర్డ్ మన టార్గెట్ గ్రూప్స్ 1 to 3 .blogspot.com అని వస్తుంది. సో ఈ విధంగా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ థర్డ్లో మనం ఉంది కాబట్టి సో మీరు ఇట్లా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో మొబైల్లో అయితే ఈ విధంగా ఉండదు, ఇది సిస్టమ్ కాబట్టి ఇలా చూపిస్తుంది మీకు. చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ జాబ్ నోటిఫికేషన్స్, యూపీఎస్సీ, ఏపీఎస్సీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ పెట్టాను. సో ప్రీవియస్ పేపర్స్ ఇక్కడ ఉంటాయి, మీరు ఇక్కడ నొక్కేసి మీరు చూసుకోవచ్చు అనమాట. ప్రీవియస్ పేపర్స్ అని చూసుకోవచ్చు. సిలబస్ ఇక్కడ ఉంటుంది, సిలబస్ ఆల్రెడీ పెట్టేశాను, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో కూడా చాలామందికి అర్థం అవడం లేదు, అది కూడా చూపిస్తేసాను. సో ఇలా ఓపెన్ అవుతుంది. సో దీని మీద కూడా మళ్ళీ నొక్కితే మళ్ళీ మొత్తం ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఏపీ 2018 ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నోటిఫికేషన్ సిలబస్ 2018. నేను ఎస్ఐ గురించి ఈ వీడియోలో చెప్పలేదు, ఎందుకంటే ఎస్ఐది మళ్ళీ సపరేట్గా వీడియో చేద్దాము. ఎస్ఐకి కానిస్టేబుల్కి రెండింటి కలిపి ఎలా చదవాలనే వీడియో కూడా నేను ఎస్ఐ వీడియోలోనే చెప్పేస్తాను. సో ఆ విధంగానే సో ఏపీ 2018 కానిస్టేబుల్ కూడా ఇక్కడే నేను చెప్పేస్తాను. సో దీని మీద నొక్కేసారంటే మీకు ఇలా పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఈ పీడిఎఫ్ని ఎలా డౌన్లోడ్ చేయాలంటే అన్నీ మీకు ఈరోజు క్లారిఫై చేసేస్తాను. మన వెబ్సైట్ని ఎలా వాడుకోవాలో వాడుకున్నంత ఉంది మన వెబ్సైట్లో. సో ఇక్కడ కార్నర్లో డౌన్లోడ్ గుర్తుంది కదా, ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేశారంటే అయిపోద్ది అనమాట. డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద నేను చూపిస్తాను, మార్క్ వేసి చూపిస్తాను. ఒకటేసారి మార్క్ వేసి చూపిస్తేనే అర్థమవుతుంది, క్లారిటీగా ఉంటుంది. ఓకే,
బ్లాక్ కలర్ తీసుకుంటుంది, రెడ్. ఓకే, సో ఇక్కడ ఇక్కడ డౌన్లోడ్ అని వచ్చింది, దాని మీద నొక్కారంటే మీకు డౌన్లోడ్ అయిపోతుంది ఈజీగా. సో ఆ విధంగా చేసుకోవాలి డౌన్లోడ్ మీరు. సో మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. మనం చూసుకుంటే ఇంకా నేను మీకు చెప్పేది ఏంటంటే విషయము, డివైడ్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ వైజ్ అండ్ చాప్టర్ వైజ్. సో నేను చెప్పేసాను ఆల్రెడీ. స్టోర్ సమ్ పీడిఎఫ్స్ ఇన్ యువర్ మొబైల్ ఫర్ ఎనీ ఎంక్వైరీ. సో మన వెబ్సైట్లో ఉన్నటువంటి చాలా సబ్జెక్ట్ సంబంధించిన పీడిఎఫ్స్ ఉన్నాయి, అవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడప్పుడు డౌట్ వచ్చిందా, బస్సులో పోతున్నారంటే మీకు చదవాలనిపించింది అంటే చదువుకోవచ్చు మీరు. అండ్ యూ హ్యావ్ 9 సబ్జెక్ట్. సో మీకు 9 సబ్జెక్ట్స్. నెట్ ఆఫ్ చేసి పడేస్తే పని అయిపోతుంది. మీకు ఏమైనా సౌండ్ వస్తుందా ఏమైనా? ఎందుకంటే నాకు సిస్టమ్ ఏదో. ఓకే, తర్వాత చూద్దాం. సో ఇక్కడ మీకు మొత్తం 9 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 9 సబ్జెక్ట్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని మీరే సెల్ఫ్గా టైం టేబుల్ వేసుకోండి. ఇంకా ఏంటంటే నేను కూడా ఒక వీడియో చేస్తాను ఒక 2 వీక్స్లో. ఎందుకంటే ఇంకా కానిస్టేబుల్ వీడియో చేశాను కాబట్టి ఇంకా ఎస్ఐ మీద ఒక వీడియో చేయాలి. ఆ ఎస్ఐ వీడియో అయిపోయిన తర్వాత సెల్ఫ్గా టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, ఎలా చదవాలి, డేలో టైంని మనం ఎలా సేవ్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు ఏ సబ్జెక్ట్ చదవాలి, రివిజన్ ఎప్పుడు చేయాలి, ప్రాక్టీస్ బిట్స్ ఏ విధంగా చేయాలి, అవి ఎక్కడ ఉంటాయి, ఎక్కడి నుంచి తీసుకోవాలి, అవన్నీ నేను ఒక టైం టేబుల్ ఏ విధంగా వేసుకోవాలి ఒక వీడియో చేస్తాను. స్టడీ ప్లాన్ అని నేను మనం పోల్ కూడా పెట్టాను, దాని కూడా ఓట్స్ బాగా వచ్చాయి. 3rd ప్లేస్ ఉంది ఆ వీడియో. సో ఆ వీడియో కూడా నేను చేస్తాను. సో నేను కూడా చదువుకోవాలి కాబట్టి టైం సరిపోదు, అన్నీ నేను ఒకే రోజు చేద్దామన్నా. సో ఇంకా ఏంటంటే రీడ్ బ్రాడ్లీ బట్ స్ట్రెస్ ఆన్ ద సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో డెప్త్గా చదవాలి, అన్ని చదవాలి, కానీ మనం ఖచ్చితంగా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఫోకస్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. టేక్ సీనియర్ సజెషన్స్ అండ్ టైమ్ టు టైమ్. సో మీ సీనియర్లో మీ దగ్గరలో ఎవరైనా సీనియర్స్ ఉన్నా సరే వాళ్ళతో ఎప్పటికప్పుడు నేను ఇలా చదువుతున్నాను, ఇది చదివాను, ఇది కరెక్టేనా, ఈ విధంగా చదువుతున్నాను, ఇది నేను ఎక్కువ దీన్ని ప్రిఫరెన్స్ ఇస్తున్నాను, ఇలా చదవచ్చా చదవకూడదా చెప్తున్నా అని అడుగుతూ ఉండాలి. మనం టైం టు టైం మన అలవాట్లని, మన హ్యాబిట్స్ని, మన టైం టేబుల్ని మార్చుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. మనలో మార్పు వచ్చినప్పుడే మన స్టడీస్లో కూడా మార్పు వస్తుంది. సో మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే మీ సీనియర్స్ డిస్కస్ చేస్తూ ఉండాలి. ఆ సీనియర్ ఎలా ఉండాలంటే మీకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అందుబాటులో లేని వ్యక్తిని మీరు ఏం చేయగలుగుతారో ఏమి చేయలేరు. సో అందుబాటులో మీ పక్కన ఉన్నట్టు ఎవరైనా సీనియర్ కానీ ఇలా చదువుతున్నాను, ఏం చదవాలి అని మీరు అడుగుతూ ఉండండి. వాళ్ళతో మీరు సజెషన్స్ తీసుకుంటూ ఉండాలి. టైం చాలా తక్కువ ఉంది. సో ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్కి వచ్చేలోపు మీ దగ్గర ఏ బుక్ ఉంటే ఆ బుక్ చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఇన్స్టిట్యూట్ చదువుతుంటే ఆ ఇన్స్టిట్యూట్ బుక్ చదవండి. ఇంగ్లీష్ బుక్స్, గ్రామర్ ఏ బుక్ చదివినా గ్రామరే, ఏ ఇన్స్టిట్యూట్ చదివినా గ్రామరే. మనకు కూడా ఏంటంటే మనకు సింపుల్ ఇంగ్లీష్ వస్తుంది ఎగ్జామ్లో, పెద్ద టఫ్ ఎస్ఎస్సీ లెవెల్లో ఇంగ్లీష్ ఏం రాదు మనకు. ఇంకా ఏంటంటే నేను 2-3 డేస్లో ఇంగ్లీష్ మీద కూడా కొన్ని బుక్స్ పీడిఎఫ్స్ మన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ని మీ దగ్గర ఏ ఇన్స్టిట్యూట్ బుక్ ఉంటే ఆ ఇన్స్టిట్యూట్ బుక్ చదవండి. లేదంటే మార్కెట్లో ఏదైనా బుక్ ఇంగ్లీష్ కనపడింది, బాగా అనిపించింది అంటే మీరు తీసుకోండి, చదవండి. అంతే, చాలా ఏం లేదు, సింపుల్ అడుగుతాడు. జస్ట్ ఒక 10 క్వశ్చన్లు వస్తాయంటే అవి కూడా చాలా ఈజీగా ఉంటాయి, సింపుల్గా ఉంటాయి. ఓకే, భయపడకండి ఇంగ్లీష్ సంబంధించి. ఇంకా అర్థమెటిక్ రీజనింగ్ అందరికీ తెలిసింది, ఆర్ఎస్ అగర్వాల్ బుక్ మనకందరికి ఒక మంచి బుక్ అనమాట. సో ఆర్ఎస్ అగర్వాల్ బుక్ని చాలా సీనియర్స్ ఏం చెప్పారంటే ఒకే బుక్ని చాలా టైంలో ప్రాక్టీస్ చేయాలా చేస్తూ ఉంటే కొత్త ఆలోచనలు, కొత్త షార్ట్ కట్స్ తెలుస్తూ ఉంటాయంట. సో అదే మనం ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఆల్రెడీ మన పీడిఎఫ్ మన వెబ్సైట్లో పెట్టేశాము. వెబ్సైట్ ఎలా డౌన్లోడ్ చేయాలో మీకు ఆల్రెడీ నేను వీడియో ఇప్పుడు దాకా చూపించాను, అలా విధంగా మీరు చేసుకోవచ్చు. ఈ బుక్స్ వెబ్సైట్ వెళ్ళారంటే అలా కిందికి వెళ్ళారంటే మీకు ఈ బుక్స్ అని కనిపిస్తాయి అనమాట. ఈ బుక్స్లో అర్థమెటిక్, మెంటల్ అబిలిటీ, రీజనింగ్ అని పెట్టారనమాట. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మనం చూసుకుంటే జనరల్ సైన్స్ సంబంధించి మీ దగ్గర ఏ బుక్ ఉందో ఆ బుక్, దానితో పాటు స్కూల్ బుక్స్ చదవాలంట. సో ఒక అన్న ఉన్నాడు నాకు, దాదాపు 7 years నుంచి బాగా పోలీస్ మీదనే కూర్చున్నాడు. సో అన్నకి థ్యాంక్స్ చెప్పాలి, ఈ వీడియో కొద్దిగా హెల్ప్ చేశాడు. అండ్ మా బావ కూడా నాకు నోటిఫికేషన్ మొత్తం చదివాను నేను, మా బావ కూర్చొని మొత్తం చదివి అర్థం చేసుకొని మీకు మంచి ఒక క్లాస్ తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే నేను 3-4 days టైం తీసుకున్నాను. దాదాపు ఫ్రైడే నుంచి ఈ రోజు పట్టింది ఈ వీడియో చేయడానికి. అప్పటి నుంచి దీని మీదనే పని చేస్తున్నాను. అండ్ మీ దగ్గర తెలుగు బుక్స్ ఉంటే తెలుగు బుక్స్ చదవని చెప్పారు. అండ్ 7th, 8th, 9th, 10th, 11th, 12th బుక్స్
స్కూల్ బుక్స్ చదవండి అని చెప్పారు. సో మనము ఆల్రెడీ మన వెబ్సైట్లో స్కూల్ బుక్స్ అప్లోడ్ చేసాం, కానీ 7th, 8th, 9th, 10th అప్లోడ్ చేయలేదు. ఇవి కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. కానీ మీ దగ్గర బుక్స్ ఉంటే మనకు హార్డ్ కాపీస్ ఉంటే మటు హార్డ్ కాపీస్ చదవడం స్టార్ట్ చేయండి. పీడిఎఫ్ నేను అప్లోడ్ చేసిన మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఎప్పటికప్పుడు మన వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ గ్రూప్లో అలర్ట్ ఇస్తూనే ఉన్నాను, అన్నీ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను, ఏది అప్లోడ్ చేస్తున్నానని. సో చాలాసార్లు చదవండి అని చెప్తున్నారు. చాలామంది స్కూల్ బుక్స్ చదువుతున్నారు, మీకు తెలియదు. చదవాలో చూడండి, గుర్తుపెట్టుకోండి. స్కూల్ బుక్స్ చాలా ఇంపార్టెంట్ మనకు. మీ ఇన్స్టిట్యూట్ బుక్, స్కూల్ బుక్ చదవండి. అకాడమిక్ బుక్ ఉంటే అకాడమిక్ బుక్ చదవండి, లేకుంటే అవసరం లేదు. సో ఇండియన్ హిస్టరీ, ఇంకా ఇండియన్ హిస్టరీ అన్నా, ఇండియన్ కల్చర్ అన్నా, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అన్నా సరే అన్నీ కలిపి ఇండియన్ హిస్టరీ కిందికి వస్తాయి. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ హిస్టరీ కిందికి వస్తాయి. కానీ లైట్గా మనం ఏపీ హిస్టరీ కూడా టచ్ చేయండి, మీరు ఖచ్చితంగా టచ్ చేయండి. ఇంకా గ్రూప్స్ చదివేవాళ్ళు ఆల్రెడీ ఇవన్నీ మీరు టచ్ చేస్తారు. ఏపీ హిస్టరీకి ఆల్రెడీ చదివేస్తారు మొత్తం. సో దీనికి సంబంధించినటువంటి ఇండియన్ హిస్టరీకి సంబంధించి, ఏపీకి సంబంధించిన పీడిఎఫ్లు అన్నీ మన వెబ్సైట్లో అప్లోడ్ చేశాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ బుక్ ఉంటే ఆ బుక్ చదవచ్చు. అండ్ దెన్ ఇంకా ఏంటంటే ఇండియన్ హిస్టరీకి, ఏపీ హిస్టరీకి మీ దగ్గర గ్రూప్స్ చదివాలంటే జోగినాడు బుక్ చదువుతూ ఉంటారు చాలామంది. జోగినాడు బుక్, లేకపోతే రమేష్ నాయుడు సార్, లేకపోతే సీనియర్ సార్ బుక్ చదువుతూ ఉంటారు. సో బుక్ చదవండి. ఇండియన్ హిస్టరీకి, ఏపీ కానిస్టేబుల్కి అయితే ఏదైనా సరే ఒక సింపుల్ బుక్ తీసుకోండి. ఎందుకంటే మిడివల్ చదవాలా, ఏన్షియంట్ చదవాలా, మోడర్న్ చదవాలా, ఇన్ని చదవాలంటే మీకు టైం సరిపోదు. సో మెయిన్గా మోడర్న్ మీద ఫోకస్ చేయండి, మోడర్న్ హిస్టరీ మీద ఫోకస్ చేయండి చాలు. మోడర్న్ హిస్టరీ మీద ఫోకస్ చేస్తే మీ గ్రూప్స్కు పనికి వస్తుంది, అట్లా పోలీస్, కానిస్టేబుల్, ఎస్ఐకి పనికి వస్తుంది. సో ఏన్షియంట్ మీద చదివి ఏంటంటే ముందు మనం మెంటల్ అబిలిటీ, మ్యాథ్స్, రీజనింగ్ మీద ఫోకస్ చేయాలి. కాబట్టి ఇటువంటి వాటి అన్నిటికీ తక్కువ ఫోకస్ చేసి సరిపోద్ది. సో ఇది కూడా మీరు మోడర్న్ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నా సజెషన్ ఓన్లీ ఇది, మీకు ఎలా అనిపిస్తే అలా చదవండి. ఓకే. సో బుక్ అని నేను చెప్పాలనుకుంటారు చాలామంది. సో బుక్ అంటూ దీనికి నేను చెప్పి ఊరికే, నేనైతే మీకు మిడివల్ హిస్టరీకి ఒక్కటి చదవమని చెప్తాను. మీ దగ్గర ఏ బుక్ ఉంటే ఆ బుక్ చదువుకోండి. సో కొందరి దగ్గర ఇండియన్ హిస్టరీ జోగినాడు బుక్ ఉంటుంది, కొందరి దగ్గర ఇండియన్ హిస్టరీ సీనియర్ సార్ బుక్ ఉంటుంది. ఇండియన్ హిస్టరీలో కూడా మోడర్న్ చదవండి బాగా. ఓకే, మోడర్న్ చాలా ఇంపార్టెంట్, మోడర్న్ నుంచి బిట్స్ పడతాయి. ఇంకో విషయం చెప్పాలంటే మోడర్న్ హిస్టరీ మీద నేను అన్నీ చాలా మొత్తం ఒక ఎంసీక్యూ చేశాను అనమాట మోడర్న్ హిస్టరీ మీద. మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు. మోడర్న్ హిస్టరీ మీద నేను మొత్తం క్లాసెస్ అన్నీ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా మొత్తం 18 క్లాసులు ఉన్నాయి. 18 క్లాసులు అంటే 18 గంటలు. 18 గంటలు ఒక్కొక్కటి హాఫ్ అన్ అవరే ఉంది. సో అంటే 9 గంటలు. అంటే 9 గంటలు అంటే ఒక రోజు 2 గంటల, రోజు 2 వీడియో చూసినా సరే మీకు 9 రోజుల్లో ఈ వీడియోస్ అన్నీ అయిపోతాయి. మీకు చాలా బెటర్ రివైజ్ అవుతాయి. అన్నీ మోడర్న్ హిస్టరీ మొత్తం రివైజ్ అవుతుంది మీకు ఈ 18 వీడియోస్ చూస్తే మీరు. సో మీకు చాలా ఉపయోగపడతాయి ఈ వీడియోస్ అన్నీ. చూడండి, నేను చాలా కష్టపడ్డాను, మీకు చాలామందికి తెలుసు ఈ వీడియోస్, చాలామంది చూశారు కూడా, చాలా బాగుందని మెసేజ్ చేశారు, చాలా థ్యాంక్ యూ. అండ్ చూసే వాళ్ళకి తెలిసి ఉంటుంది నా కంటెంట్ ఎలా ఉంటుందో. ఇంకా మనం చూసుకుంటే నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ. నేను ఇండియన్ జాగ్రఫీ చదివే వాళ్ళకి ఇంకో విషయం చెప్తాను. వాళ్ళు వరల్డ్ జాగ్రఫీ లైట్గా టచ్ చేయండి, ఏపీ జాగ్రఫీ గ్యారంటీగా టచ్ చేయండి. వరల్డ్ జాగ్రఫీ లైట్గా టచ్ చేయండి, ఏపీ జాగ్రఫీ గ్యారంటీగా టచ్ చేయండి. ఒకసారి ఇంటర్వ్యూలో ఏపీ జాగ్రఫీ బిట్స్ వస్తున్నాయి కదా సార్, మీరు ఏపీ జాగ్రఫీ చెప్పలేదు కదా అని అడిగితే ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళకి, ఇండియాలోనే ఏపీ ఉంది కదా, ఏపీ సపరేట్ లేదు కదా, ఏపీ ఏం పక్క దేశాల్లో లేదు కదా అని అన్నారనమాట. సో ఏపీ జాగ్రఫీ బిట్స్ కూడా పడతాయి ఖచ్చితంగా. సో రమణదాస్ సార్ బుక్ కానీ లేకపోతే ఏ సార్ బుక్ అనేది మీరు తీసుకోండి. సో నేనైతే రమణ సార్ బుక్కి ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఆయన వరల్డ్, ఇండియాను, ఏపీ 3 కలిపి ఒకే బుక్లోనే చేస్తాడు. సో మనకు 3 కలిపి ఒకే బుక్ ఉంటే కాస్ట్ బుక్ అన్నీ కలిసి వస్తాయి కదా. సో అందుకోసం నేను రమణ సార్ బుక్కి ప్రిఫర్ చేస్తున్నాను మీకు అందరికీ. మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే ఆ బుక్ క్షుణ్ణంగా చదవండి, నాకు చాలు అంతే. ఇక ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి నేను మీకు కృష్ణారెడ్డి సార్ చెప్పొచ్చు, లేకపోతే ప్రభాకర్ రెడ్డి సార్ చెప్పొచ్చు, లేదా రఘురామ్ సార్, ఇలా వీళ్ళ బుక్ ఎక్కువ శాతం చదువుతూ ఉంటారు. మిగతా సార్ బుక్ ఏ చదువుతుంటే అదే చదవండి. మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి ఖచ్చితంగా. పాలిటీ అనేది, ఏపీ పాలిటీ అంటే ఏమి లేదు, మన స్పీకర్స్ అనేవి ఇవన్నీ ఉంటాయి కదా, మన స్పీకర్ ఎవరు, సీఎం ఎవరు, ఇవన్నీ ఏపీ పాలిటీ కిందకి వస్తాయి. ఇవి కూడా మీరు చదవండి, ఖచ్చితంగా చదవాలి, గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ అఫైర్స్ కూడా, పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చాలా ఉంటాయి, అవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా ఎకానమీ పరంగా వస్తే ఇది ఎవరు సజెస్ట్ చేయరు, ఇది నా ఎక్స్పీరియన్స్ అనమాట. నేను కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాను ఇప్పటికి బట్ నాకు రన్నింగ్ చేయడం రాదులేండి, అందుకోసం నేను ఓన్లీ ప్రిలిమ్స్ రాసి మానుకుంటాను అనమాట. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ పెద్దగా ఆడలేదు కాబట్టి. సో చిరంజీవి సార్ బుక్లో ప్రతి చాప్టర్లో లాస్ట్లో ఒక టూ పేజెస్ ఉంటాయన్నమాట, సబ్జెక్ట్ చాప్టర్ సమ్మరీ అని.
ఆ చాప్టర్ సమ్మరీ చదివినారంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే చదివిన బుక్ ఆల్రెడీ ఎకానమీ సంబంధించి చదివినారో వాళ్ళకి ఆ 2 పేపర్స్ చాలా ఈజీ గుర్తుంటాయి. మిగతా వాళ్ళు కూడా ఆ 2 పేపర్స్ చదవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇన్ని సబ్జెక్టులు అన్నీ మీరు తరువుగా చదవాలా, అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఇలాంటి కీ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు అనేది నా అభిప్రాయం. సో ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నెక్స్ట్ మన కరెంట్ అఫైర్స్, ఇంకా కరెంట్ ఈవెంట్స్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే ఇది కరెంట్ అఫైర్స్ అని అర్థం అనమాట. సో కరెంట్ అఫైర్స్ ఏదైనా మ్యాగజైన్ బాగా రివర్స్ చేయండి చాలు. చాలా మ్యాగజైన్స్ మన వెబ్సైట్ కూడా మనం పెట్టామన్నమాట. ఎస్ఎండ్ఎస్ కానీ ఇట్లా విజన్ ఐఎస్ కానీ చాలా మనం వెబ్సైట్లో మన కరెంట్ అఫైర్స్ సంబంధించి పెడుతున్నాం. మీరు కూడా ఫాలో అవ్వచ్చు, డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. అండ్ ఇంకా రీజనింగ్ అని చెప్పాడు, రీజన్మెంట్ బట్టి దానికి సంబంధించిన ఆర్ఎస్ అవర్ బుక్ తీసుకోవాలి. దీనికి సంబంధించి నేను పీడిఎఫ్ ఆల్రెడీ మన వెబ్సైట్లో పెట్టాను. బుక్ కూడా కొనుక్కోండి. ప్రాక్టీస్ బాగా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ 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 అంతే. మన జీవితాన్ని మార్చేదే ప్రాక్టీస్. అదొకటే మన జీవితాన్ని మన తలరాతని మార్చగలదు, ఏది మార్చలేదు. ఇంకా సో ఎవరైనా గ్రూప్ 2 గురించి కూడా ఇలాగే తెలుసుకోవాలా, దాంట్లో కూడా మనము నేను గ్రూప్ 2 గురించి పూర్తి తెలుసుకోవాలనుకున్న సిలబస్ ఏంటి, రిఫరెన్స్ బుక్స్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్, హైట్, దేనికి హైట్ కావాలి, పిహెచ్ క్యాండిడేట్ పోస్ట్ అర్హులు కారు, వీటన్నిటి గురించి వీడియో చేశాను. అది కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను, అది కూడా మీరు చూసుకోవచ్చు. ఇది ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ గురించి కూడా నేను చెప్పాను. అది ఎక్కడ ఇస్తారు, ఎక్కడ తీసుకుంటారు, ఏం తీసుకోవాలి, ఎలా ఉంటుందో చూపించాను, మీరు చూసుకోవచ్చు. అండ్ దెన్ మన మోడర్న్ హిస్టరీ సంబంధించిన వీడియోస్ అనేది చూసుకోండి. చూస్తే మీకే లాభం, చూడకుంటే నాకేం లాభం లేదు, నాకు నష్టం కూడా ఏం లేదు. జస్ట్ మీ దాకా ఏదైనా మంచి విషయం తీసుకురావడం నా లక్ష్యం అంతే. సో మీకేమైనా నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు అనిపించినా, లేకపోతే నేను ఇంకా ఏదో స్కిప్ చేశాననే ఫీలింగ్ మీకున్నా సరే మీరు ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. నేను దాని ఎక్స్ప్లెనేషన్ ఇంకో వీడియో చేసి ఇంకో మీ డౌట్స్ని అందరికీ క్లారిఫై అయ్యేలా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అండ్ ఏదైనా అర్థం కాకపోతే వీడియోని 1-2 సార్లు చూడండి, వెనక్కి ముందర కొట్టి. సో మీకు అక్కడికి అర్థం కాకపోతే కమెంట్ చేయండి, ఖచ్చితంగా పార్ట్ 2 వీడియో చేస్తాను. అండ్ ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. మన వెబ్సైట్ హౌ టు డౌన్లోడ్ అనేది కూడా నేను మీకు పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేయాలో కూడా మీకు చూపించాను. ఆ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. మీ ఫ్రెండ్స్తో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండండి. మన టెలిగ్రామ్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్, జీమెయిల్ ద్వారా అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, మనకు ఫేస్బుక్లో గ్రూప్ ఉంది, టెలిగ్రామ్లో గ్రూప్ ఉంది, వాట్సాప్లో గ్రూపులు ఉన్నాయి. సో ఎక్కడి నుంచి నాకు మీరు మెసేజ్ చేయొచ్చు, మీ డౌట్స్ మీకు క్లారిఫై చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నేను మీకు అంతా చెప్పేది ఒకటే, ఆల్ ది బెస్ట్. బాగా చదవండి, కష్టపడితేనే భవిష్యత్తు ఉంది మనందరికీ. 60 ఏళ్ళ జీవితంలో ఆల్రెడీ మనందరికీ ఒక సగం జీవితం, 25 ఏళ్ళు అయిపోయినాయి. ఇంకా ఉన్నదే ఇంకా సగం జీవితం. ఆ జీవితంలో 1-2 సంవత్సరాలు గట్టి కష్టపడినామంటే మిగతా జీవితం అంతా రాబోయే మన వారసులకు కూడా మనం మంచి జీవితాన్ని ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. షేర్ టు మ్యాక్సిమం పీపుల్.